రబల శకల రయాందల రబల కేందల రిబల హస కల రబయట. తండ్రి దేవానికి స్తోత్రములు ప్రభా. ఈ దినము ప్రభా నీ బిడలముగా మేమందరము కలుసుకొని నీ వాక్యం ధ్యానించుకోవడానికి, నీ స్వరం వినటానికి మేము సిద్ధముగా వచ్చాము. దేవుని సన్నిధిలో దేవుని స్వరం ఉంటుంది. దేవుని స్వరము వినాలి. నా గొర్రెలు నా స్వరము వింటాయి అని దేవుని వాక్యం సెలవిచ్చింది. నా ప్రభా నీ బిడలము ప్రభా నీ స్వరము వినటానికి మేము వచ్చాము నాయన. ప్రస్తుతం మేము జరుగుతున్న మా జీవితంలో ప్రతికూల పరిస్థితులు అనేకమైన ఉన్నవి. వీటన్నిటి మధ్యలో ప్రభా హృదయ భారముతో బరువుతో నీ మందిరానికి వచ్చాం. నీ స్వరము విని దాని ద్వారా ప్రభా మేము దీవించబడాలి నాయన. ఈరోజు ప్రభా నీ స్వరం మేము వినాలి. లోక స్వరాలు భయంకరమైన స్వరాలు నాయన. కత్తిపోటు వంటి మాటలు అవి, గుచ్చే మాటలు అవి, హేళన చేసే మాటలు అవి, కృంగదీసే మాటలు అవి నాయన. అయితే నీ వాక్కులు జీవము కలిగిన వాక్కులు ప్రభా, నలిగిన మమ్మల్ని జీవంలోకి నడిపించే వాక్కులు. అలాంటి జీవము గల వాక్కులతో ప్రభా మమ్మల్ని తృప్తిపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యం చూసుకుందాం. నిర్గమకాండము 34వ అధ్యాయం 28వ వచనం నుంచి చదువుదాం. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్త వినండి. మోషే ఎవరితో గడపటానికి వెళ్ళాడు? దేవునితో గడపటానికి వెళ్ళాడు. మోషేకి ఒక అలవాటు ఉంది, దేవునితో మాట్లాడే అలవాటు. ఏలియాకు ఒక అలవాటు ఉంది, దేవునితో మాట్లాడే అలవాటు. అబ్రహాంకు ఒక అలవాటు ఉంది, దేవునితో మాట్లాడే అలవాటు. మనకు ఒక అలవాటు పోయింది. ఏంటది? దేవుడితో మాట్లాడే అలవాటు. చాలాసార్లు చాలా సందర్భాల్లో మీరు ఆలోచన చేయండి, మనుషులతో మాట్లాడటానికి మీరు ఎక్కువ ఇష్టపడుతున్నారు, కానీ దేవుడితో మాట్లాడితేనే పనులు అవుతాయి. ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడాలి. దేవునితో మోషే మాట్లాడటానికి పైకి వెళ్ళాడు. మోషే చాలామంది అంటారు మోషే 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు అని. ఎక్కడ చేశాడు? మోషే ఎప్పుడు కూడా ఫాస్టింగ్ ప్రేయరు చేయలేదు. ఇక్కడ ఉంది కదా అయ్యగారు, మోషే 40 దినాలు అన్నం తీసుకోలేదు, నీరు తాగలేదు అని ఉంది. అంటే మోషే దేవునితో గడిపాడు. ఈ సౌండ్ వినపడుతుందా? మోషే దేవునితో గడిపాడు. మోషే దేవునితో గడిపినప్పుడు మోషేకి తెలియదు 40 రోజులు దేవునితో గడిపాడని. కానీ మోషే కిందకు వచ్చినప్పటికీ ప్రజలు ఏం గుర్తించారంటే మోషే పైకి వెళ్ళి 40 రోజులైంది. ఎన్ని రోజులైంది? 40 రోజులు. మోషే అన్నం తినలేదు, మోషే నీళ్లు తాగలేదు, మోషే దేవునితో గడిపాడు. కానీ అతను దిగి వస్తుంటే అతని ముఖం అంటే ఏమైందంట? ప్రకాశించిందంట. ఏమైంది? దేవునితో నువ్వు గడిపితే కడుపు నిండా తిండి లేకపోయినా, నీళ్లు లేకపోయినా, నిద్ర లేకపోయినా నువ్వు ప్రకాశవంతంగానే ఉంటావు. ఆమేన్. అదే నువ్వు దేవునితో గడపకపోతే కడుపు నిండా తినినా, 4-5 జ్యూసులు తాగినా, కంటి నిండా నిద్రపోయినా నీ ముఖంలో జీవం ఉండదు. నీ ముఖంలో జీవం ఉండాలంటే ఫెయిర్ అండ్ లవ్లీలో లేదు, ఫెయిర్ అండ్ లవ్లీలో జీవము లేదు, రెవలాన్లో జీవము లేదు, లాక్మీ 929లో జీవము లేదు. ఇవన్నీ ఎలా తెలుసు అని మీరు నన్ను అడగొద్దు. నాది కాస్మెటిక్ షాపు, మా అక్క వాళ్ళది, అన్నీ నాకు తెలుసు. ఎవ్రీ ఐటమ్ తెలుసు నాకు, లేడీస్వి. కాబట్టి వాటిలో జీవము లేదు. అర్థమవుతుందా?
పాండ్స్ ఏజ్ మెరాకిల్లో జీవము లేదు. జీవం దేంట్లో ఉందో తెలుసా? ప్రార్థనలో ఉంది. దేంట్లో ఉంది? ప్రార్థనలో ఉంది. మోషే ఒక మనిషిగా పైకి వెళ్ళాడు, కానీ మనిషిగా వెళ్ళిన మోషే దేవుడిగా కిందకి రావడానికి కారణం ఏంటంటే మోషే మనుషులతో గడపలేదు, మోషే దేవునితో గడిపాడు. నువ్వు ఎవరితో గడుపుతావో వాళ్ళే నీ మీదకి వస్తారు. అర్థమైందా మీకు? నువ్వు ఎవరితో గడుపుతావో వాళ్ళే నీ మీదకి వస్తారు. నువ్వు దేవునితో గడిపితే నీ మీదకి ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. మీరు ఒకవేళ ఇది ఎక్కువ సౌండ్ వస్తుంది కదా. మీరు ఒకవేళ మనుషులతో గడిపితే ఏం జరుగుతుంది? మనుషులు నీ మీదకి వస్తారు. దేవునితో గడిపితే దేవుడు వస్తాడు. అందుకే కొంతమందిని చూస్తాము, చాలా బాగుంటారు, కానీ వాళ్ళ సహవాసం ఎక్కడో కొంతమందితో గడుపుతారు, మీకే తెలియకుండా వాళ్ళు మిమ్మల్ని ఆవరిస్తారు. ఇప్పుడు మోషే పైనుంచి కిందకు వచ్చేటప్పుడు మోషే ముఖం ప్రకాశిస్తుందని మోషే గుర్తించాడా? ఇతరులు గుర్తించారా? మోషే గుర్తించాడా? ఇతరులు గుర్తించారు. నేనేమంటానంటే నువ్వు ఎవరితోనైనా గడిపితే నీకు అది తెలీదు, నువ్వు ఆటోమేటిక్గా వాళ్ళలాగా మారిపోతున్నావు. కానీ అది నీ చుట్టూ ఉన్న మనుషులు గుర్తిస్తారు. నీ ప్రవర్తన మారింది, నీ ఆలోచన మారింది, నీ పద్ధతులు మారాయి, నువ్వు ఆలోచించే విధానం ఇదివరకు దైవికంగా ఉంది, ఇప్పుడు లోకానుసారంగా ఉంది. అంటే అర్థం ఏంటంటే నీవు ఎవరితోనో సహవాసము చేస్తున్నావు, ఆ సహవాసము నీ మీదకి ప్రభావితము చేస్తుంది. మీకే తెలియదు అది, కానీ మీలో ఆ మార్పులు వస్తాయి. మీరు అనొచ్చు, నాకు నేనేం అలా లేనే, కానీ నువ్వు ఎవరితో గడుపుతావో అవి మీకు వస్తాయి. నువ్వు లోకంతో గడిపితే లోకపు ఆలోచనలు ఎక్కువ వస్తాయి, దేవునితో గడిపితే దైవిక ఆలోచనలు ఎక్కువ వస్తాయి, ఆత్మీయమైన బిడ్డలతో గడిపితే ఆత్మీయమైన ఆలోచనలు ఎక్కువ వస్తాయి, లోకానుసారులతో గడిపితే లోకానుసారమైన ఆలోచనలు ఎక్కువ వస్తాయి. ఈరోజు ఎందుకు అందరూ దేవుని బిడ్డలు అయ్యుండి కూడా లోక ఆలోచనలు ఉన్నాయంటే ఇక్కడ మీరు ఒక్క గంటే కూర్చుంటారు లోకంలో, మరలా ఆదివారం దాకా లోకంతోనే మీ పని. అందుకే మీరు అటు ఇటు కాకుండా అయిపోయారు. మీకు తెలుసా, కొన్ని డాగ్స్ ఉంటాయి, మూతొచ్చి ఆల్సీషన్ది ఉంటుంది, తోకొచ్చి డాబర్ మ్యాన్ది ఉంటుంది, మధ్యలో పార్ట్ వచ్చి చెప్పండి ఇంకో కుక్కది ఉంటుంది. ఇది ఏ కుక్క అర్థం కాదు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే. ఇది డాబర్ మ్యానా, ఇది ఆల్సీషనా, మరి ఇదేనా హచ్ కుక్క లేకపోతే ఏం కుక్క కూడా తెలీదు. అలానే ఈరోజు ఆత్మీయుల్ని చూస్తుంటే ఏం అర్థం కావట్లేదు, క్లారిటీ లేదు. దేవుని బిడ్డనా, లోకానుసారుడా, లేకపోతే ఆత్మీయంగా ఉన్నాడా, లేకపోతే ఆత్మీయంగా ఆలోచిస్తున్నానా? ఇటువైపు చూస్తేనేమో దేవుడు బిడ్డలాగా ఉంటాడు, వెనక వైపు నుంచి చూస్తేనేమో మందిరంలో చూస్తే మాత్రము దేవదూతలాగా ఉంటాడు, బయటికి వెళ్తే ఇంకొక దూత వస్తుంది బయటికి. ఏమి జరుగుతుంది? స్టేజ్ ఎక్కి పాట పాడితే మాత్రం ఎంత భక్తి ప్రదర్శనలు చేస్తామో, స్టేజ్ దిగి మాట్లాడితే మాత్రం ఎంత రోత మాటలు మాట్లాడతామో. ఇలాంటి జీవితం జీవించే వాళ్ళు లేరా? అందుకే లోకం కన్ఫ్యూజ్ అయిపోయి ఏమంటుందంటే మేము ఎక్కడికైనా వస్తాం కానీ మందిరానికి రాము. ఎందుకంటే మందిరంలో మేము బెస్ట్ యాక్టర్స్ని చూస్తాం. వీడు ఒక పైకి ఒక రకంగా ఉంటాడు, లోపల ఒక రకంగా ఉంటాడు, బయట ఒక రకంగా ఉంటాడు. అదిగో ఇక్కడ రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, మా జతలో బండ్ల మీద వెళ్ళేటప్పుడు ఒక రకంగా ఉంటాడు, మాతో తినేటప్పుడు ఒక రకంగా ఉంటాడు. అదే మళ్ళీ ఆదివారం మందిరంలోకి వచ్చేటప్పుడు వైట్ షర్ట్ వేసాడా, ఇక మనిషిని మనము ఆపలేం. ఇది ఏ జాతి కుక్క కూడా అర్థం కాదు అన్నట్టు వీడు అసలు లోకానుసారుడా, ఆత్మీయుడా, పరిశుద్ధుడా అర్థం కావట్లేదు. నీ భార్యకి అర్థం కావట్లేదు, నీకు అర్థం కావట్లేదు, సమాజానికి అర్థం కావట్లేదు. ఎందుకంటే నీ సహవాసాలు అలా ఉన్నాయి. నువ్వు దేవునితో మాట్లాడటం నేర్చుకోవాలి. ఆమేన్. ఎవరితో మాట్లాడాలి? దేవునితో గడపటం నేర్చుకోండి. దైవికమైన మనస్తత్వం నీకు వస్తుంది. దేవుడు నీ మీదకు రావాలి అంటే దేవునితో నువ్వు గడపాలి. మోషే 40 రోజులు ఉపవాస ప్రార్థన ఏమీ చేయలేదు, కానీ మోషే ఎవరి సన్నిధిలో ఉన్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మోషేకి టైం ఏమైపోయింది? ఆగిపోద్ది. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దేవుడు ఉంటే ఏమాగిపోద్ది తెలుసా? నీ గుండె ఆగిపోద్ది. ఏమాగిపోద్ది? టైం ఆగిపోద్ది. ఈ భూమి దేన్ని బేస్ చేసుకొని నడుస్తుంది? ఈ భూమిని కంట్రోల్ చేసేది ఏంటి? దేవుడా టైమా? దేవుడా టైమా? టైం. ఈ భూమిని ఎవరు కంట్రోల్ చేస్తారు? టైం కంట్రోల్ చేస్తుంది.
అందుకే నీకు మంచి వాచ్ ఉంటుంది, కానీ ఏమంటాడు, రోలెక్స్ వాచ్ పెట్టుకుంటాడు, కానీ ఒక్కొక్కడు ఏమంటాడు, టైం బాగాలేదు. వాచ్ కొనుక్కోగలవు కానీ టైం కొనుక్కోలేవు. టైం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంటుంది. సో ఈ భూమి దేని మూలంగా బతుకుతుందంటే టైం మూలంగా బతుకుతుంది. అందుకే టైం చాలా ముఖ్యం. ఇక్కడ సమయం వ్యర్థము చేయకూడదు, ఎందుకంటే టైమింగ్ చాలా 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 ముఖ్యం. ఈ భూమి మీద ప్రతిదీ నడుస్తుందంటే టైంను బట్టే. ఈ భూమికి రాజు ఎవరంటే ఒక రకంగా టైమే. ఎవరైనా దేన్ని బట్టి భయపడతారు? 12 అయిపోతుంది, అమ్మ 1 అయిపోతుంది, అమ్మ 2 అయిపోతుంది, అమ్మ టైం అయిపోతుంది. ఎందుకో తెలుసా? టైమే నిన్ను నడిపిస్తుంది. ఈ భూమిని నడిపించేది టైమే. కానీ ఇలాంటి టైంని నడిపించేది ఎవరు? దేవుడు. ఈ టైం ఎవరి చేతిలో ఉంటుంది? దేవుని చేతిలో ఉంటుంది. ఒకవేళ ఈ భూమి మీద టైం ఆగిపోయిందనుకో, ఈ భూమి మీద నడిచే లా మొత్తం నువ్వు వచ్చి దేవుడితో గడుపుతున్నా, దేవుడు నీలోకి వచ్చినా, దేవుడితో నువ్వు గడుపుతున్నప్పుడు అక్కడ టైం సీజ్ అయిపోద్ది. ఏమైపోద్ది? సీజ్ అయిపోద్ది. అందుకే నీకు అక్కడ అర్థం కాదు. నువ్వు దేవుడితో గడిపి బయటకు వచ్చేటప్పటికి ఎన్ని రోజులైంది? 40 డేస్ అయింది మోషేకి. మోషేకి అర్థం కాలేదు, ఆకలే లేదు. ఆకలి ఉంటుందా? పరలోకంలో ఎవరున్నారంట? పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అందుకే బైబిల్ ఏం సెలవిస్తుంది? పరలోకంలో ఆకలి లేదు, ఆకలి దప్పులే లేవు. కారణం ఏంటి? నీకు టైం ఆడితేనే కదా లోపల అన్నీ ఆడతాయి. లోపల అన్నీ ఆడితేనే కదా నీకు ఆకలి వేస్తుంది. అంటే పైన టైమే లేదు, కిందే టైం ఉంది. దేవుడు వచ్చాడంటే టైం సీజ్ అయిపోతుంది. స్తోత్రం చెప్పండి. నువ్వు ఆరాధించే దేవుడు సమయాన్ని సీజ్ చేసే దేవుడు. అంతటి శక్తివంతమైన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు, అంతటి బలవంతమైన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు. అందుకే మోషే దేవుడితో గడిపినప్పుడు మోషేకి అర్థం కాలేదు. దేవుడు ఏదో మాట్లాడాడు, ఆ మాటలు విని టక్కుమని కిందకు వచ్చాడు. కిందకు వచ్చే లోపల మోషే పరిస్థితి ఏంటి? 40 రోజులు అయిపోయింది, భోజనం లేదు, నీళ్లు లేవు, నిద్ర లేదు. కంటిన్యూస్గా దేవుడితో గడిపాడు. అది మోషేకి కూడా తెలీదు. కారణం ఏంటంటే అక్కడ టైం ఏమైపోయింది? సీజ్ అయిపోయింది. దేవుడు నీ జీవితంలో ఉంటే నువ్వు అంటావు కదా, ప్రభువా నా టైం అయిపోయింది, నా వయసు అయిపోయింది, పెళ్లి వయసు దాటిపోయింది, ఉద్యోగం చేస్తానో లేదో, ఇంకా సంపాదిస్తానో లేదో, సమయం నీకైపోయింది, నా దేవుడికి అయిపోలేదు. ఆమేన్. సమయములు, కాలములు, సమయములు ఎవరి చేతిలో ఉంటాయి? నా చేతిలో ఉంటాయి. అది నా స్వాధీనంలో ఉంటాయి. అందుకే దేవుడి దగ్గర ఇవన్నీ పనిచేయవు. ఈ లాలు ఏమీ పనిచేయవు. పనిచేస్తాయా? మోషే దేవుని కలిశాడు ఫస్ట్ టైం పర్వతం మీద. ఆ పర్వతం మీద ఏమైంది? అక్కడ దేవుడు ఉన్నాడు. పొగ ఏమైంది? పొద కాలుతుంది, కానీ చెట్టు కాలిపోయిందా? కాలిపోలేదు. అక్కడేమో అగ్ని ఏమో చెట్టుని కాల్చినట్టు కనపడుతుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే చెట్టు కాలిపోయిందా? కాలిపోలేదు. ఎందుకు కాలిపోలేదు? అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి పంచభూతాల్లో ఒక భూతం ఏంటి? అగ్ని. ఏంటది? అగ్ని. అగ్ని పని అయిందా? అవ్వలేదు. ఎందుకంటే అన్ని పంచభూతాలు నా ప్రభు పాదాల దగ్గర ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఆరాధించి, నువ్వు స్తుతించి, నువ్వు ప్రార్థించి నువ్వు గడిపేది ఎవరితో తెలుసా? పంచభూతములు స్వాధీనపరుచుకున్న దేవునితో నువ్వు గడుపుతున్నావు. ప్రార్థన ఎందుకు బలమైందో తెలుసా? నువ్వు ఆ దేవునితో మాట్లాడుతున్నావు. ఇక్కడ ఈ లోకంలో దేవుళ్ళని పిలువబడుతున్న వీళ్ళెవరూ కూడా వీటిని కంట్రోల్ చేయలేరు, కానీ నా దేవుడు కంట్రోల్ చేస్తాడు. నా దేవుడు కంట్రోల్ చేస్తాడు. ఇది ఎలా నిరూపించాడో తెలుసా? అక్కడేమో పొద కాలిపోతుందంట, కానీ చూస్తే చెట్టు కాలిపోలేదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మోషే నేను ఇక్కడ ఉన్నాను, అందుకే సమస్తము నాకు లోబడుతున్నాయి. అగ్ని కాలదు. అందుకే అగ్ని గుండంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు. ఎవరున్నారు అక్కడ? చిన్న ఎగ్జాంపుల్. దేవుడు బయట నుంచి అగ్నిని దేవుడు ఆపొచ్చు కదా. జాగ్రత్త వినండి. బయట నుంచి దేవుడు అగ్నిని ఆపొచ్చు కదా. ఎందుకు లోపలికి వెళ్ళాడు? ఎందుకంటే వాళ్ళు పెట్టింది ఏంటో తెలుసా? వాళ్ళు ఒకవేళ రాయో ఏదో ఇసురుంటే దేవుడు కాపాడేవాడేమో, కానీ వాళ్ళు పంచభూతంలో ఒక భూతం. ఏంటది? అగ్ని. అగ్ని ఉందా లేదా? ఇప్పుడు ఈ అగ్ని ఎవరికి లోబడదు. ఎవరికి లోబడదు. ఎవరికి లోబడిద్ది? కేవలం దేవునికి మాత్రమే. అందుకే దేవుడు ఎప్పుడైతే వాళ్ళు అగ్నిగుండంలో వేశారో దేవుడు ఏమన్నాడు? నేను వస్తున్నా. అదే వాళ్ళు సింహభవనంలో వేస్తే దేవుడు వెళ్ళాడా? వెళ్ళలా, దూతను పంపించాడు. కానీ అగ్నిగుండంలో ఆయన వెళ్ళి లోపల నుంచున్నాడు. ఏం చేస్తుంది తెలుసా? ఆ అగ్ని కాలుతూనే ఉంది.
ఆ పొద ఎలాగైతే కాలలేదో వీళ్ళు కూడా కాలలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే వాళ్ళకి ఏం అర్థం కాల. వాట్ కైండ్ ఆఫ్ సైన్స్, అసలు ఇది ఏం సైన్స్ రా బాబు. బేసిక్గా మేము సైన్స్ నేర్చుకున్నాం కదా, సైన్స్ ప్రకారం చూస్తే కాలిపోవాలి, పొడైపోవాలి. ఇది ఏం సైన్స్, ఇది అర్థమే కావట్లేదు ఎవరికి. ఎందుకంటే సైన్స్ నిన్ను నడిపిస్తుంది, ఆయన్ని నడిపించదు. ఆయన సైన్స్ ద్వారా నడిపించబడడు, ఆయన సైన్స్ని తారుమారు చేస్తాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా దాన్ని మలుచుకుంటాడు. మీరు చాలా గమనించండి, బైబిల్లో దేవుడు ప్రతిసారి అద్భుతం చేసేటప్పుడు సైన్స్నే వాడుకున్నాడు, వాతావరణాన్నే వాడుకున్నాడు. సూర్యుడు ఆపాడా లేదా? వాట్ కైండ్ ఆఫ్ సైన్స్? ఇదేం సైన్స్ ఇది? నేర్చుకుందామా? ఏ యూనివర్సిటీకి వెళ్దాం? హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్దామా? ఏ యూనివర్సిటీకి వెళ్దాం? హౌ టు స్టాప్ సూర్యుడు, చంద్రుడు. ఎనీ ఫార్ములా ప్లీజ్? ఎవరైనా ఉంటే చెప్పండి ఫార్ములా. నువ్వు ఈ సొల్యూషన్ నుంచి, ఈ సొల్యూషన్ నుంచి, ఈ మాలిక్యూల్స్ నుంచి, ఈ మాలిక్యూల్స్ నుంచి, దీని నుంచి ఏం తేవాలి, అదేం తేవాలి, ఇంతవరకే. సూర్యుడిని ఆపే అంత సీన్ ఎవరికి లేదు. మరి వాట్ కైండ్ ఆఫ్ సైన్స్ దేవుడు వాడింది? ఆయన సైన్స్ వాడు. సూర్యుడిని నడిపించేది ఎవరు? టైం. ఆయన వస్తే టైం ఆగిపోద్ది, అప్పుడు సూర్యుడు ఆగిపోతాడు. ఆమేన్. అందుకే నువ్వు ప్రార్థన ఎందుకు చేయాలో తెలుసా? యు ఆర్ నాట్ టాకింగ్ విత్ ఎ నార్మల్ పీపుల్. సామాన్యమైన వ్యక్తులతో మాట్లాడలేదు. ప్రతి ఒక్క వ్యక్తి, అది సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ప్రతి ఒక్కడికి టైం దాటితే వాడికి విషయం లేదు. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి, ప్రధానమంత్రి నువ్వు దేనికి భయపడుతున్నావు? పాకిస్తాన్కా, అమెరికాకా అంటే నేను ఎవరికి భయపడట్లేదు, నాకు 3 ఏళ్ళు అయింది, ఇంకా 2 ఏళ్ళే ఉంది, నేను టైంకి భయపడుతున్నా అంటాడు. దేనికి? నాకు ఎన్నేళ్ళు అయిపోయినాయి? 3 ఏళ్ళు అయింది, ఇంకా 2 ఏళ్ళు ఏమొస్తుంది? ఎలక్షన్. దేనికి భయపడుతున్నావు? టైం. ఎంతటి వాడైనా ఈ భూమి మీద టైంకి భయపడతాడు. కానీ నువ్వు ప్రార్థిస్తే, నీ దేవుడు నీ దగ్గరికి వస్తే నీ టైం ఆపేస్తాడు దేవుడు. ఆమేన్. సరి చేయాల్సింది సరి చేస్తాడు. డాక్టర్ చెప్తాడు, నీకు క్యాన్సర్ గెడ్డ వచ్చింది, కరెక్ట్గా 6 నెలల నుంచి సంవత్సరం లోపల ఆ గెడ్డ నిన్ను చంపేస్తుంది అని వాడు నీకేం చెప్తాడు తెలుసా? టైం చెప్తాడు. ఏం చెప్తాడు? టైం. ఇప్పుడు ఈ టైం ఎవరికి లోపడుతుంది? సీఎం గారి దగ్గరికి వెళ్దాం. అయ్యగారు నాకు 6 నెలలు టైం ఇచ్చారు, ఏదో ఒకటి చేయండి సీఎం గారు. సీఎం ఏమంటాడు? రే నాకే, నువ్వు ఏదైనా చెప్పు, చిన్న గలాట అంటే ఏదో ఒకటి మెయింటైన్ చేస్తా, డబ్బులు ఇవ్వు సెట్ చేస్తా, అప్పటికప్పుడే బంధువుని చేసుకుంటా నేను. కానీ నువ్వేమంటున్నావు? టైం ఇవ్వమంటున్నావా? నాకే. అయ్యో, మరి ఈ టైం ఎక్కడికి వెళ్దాం? ట్రంప్ దగ్గరికి వెళ్దామా? కోవిడ్ వస్తే ట్రంప్ ఎక్కడ దాక్కున్నాడు? భూమి కింద ఒకటి వేసుకొని దాక్కున్నాడు. అంటే ఏం వేసుకొని? భూమి కింద ఒకటి పెట్టుకొని దాక్కున్నాడు. నోబడి, ఎవరు కూడా మిమ్మల్ని టైం నుంచి బతికించలేరు. ఈ టైంని కంట్రోల్ చేసేవాడు ఈ భూమి మీద లేడు. ఈ భూమి మీద ఎవడు కూడా టైంని కంట్రోల్ చేసే సీన్ లేదు. ఈ భూమికి దేవుడు అయినా, భయమైనా, దెయ్యమైనా సమస్తము టైమే. కానీ ఇలాంటి టైంని కంట్రోల్ చేసే దేవుడు ఆకాశమందు ఉన్నాడు, ఆయన పరలోకమందు ఉన్నాడు. ఆయన ఆకాశం నుంచి టైంని కంట్రోల్ చేస్తాడు. నీవు ప్రార్థించే దేవుడికి తెలుసా? ఆకాశమందున్న దేవుడికి. He controls everything. He guides everything. He rules everything. ఆ దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు. నువ్వు ఆ దేవుడితో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి? అందుకే ఆ ఫైల్ తీసుకుని ఎక్కడికి వెళ్తావు తెలుసా? సీరియస్గా మందిరంలోకి రా, ఫైల్ పెట్టు. ఆడెవడో నాకు 6 నెలలు టైం చెప్పాడు దేవా, ఈడెవడో సంవత్సరం అంటున్నాడు. నాకు నువ్వు చెప్పు టైం, నాకు నువ్వు చెప్పు టైము. దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ లైఫ్లో టైం సీల్ చేస్తాడు. సీజ్ చేసినప్పుడు ఆ గెడ్డ పెరగదు. ఇంకా ఆ గెడ్డని దేవుడు రివర్స్లో కొడతాడు. కొట్టినప్పుడు ఆ గెడ్డ పోతుంది లోపల 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 లోపలే. పోతుందా? పోదా? దేవుడు టైంను ఆపుతాడు, టైంను రివర్స్ చేస్తాడు. బైబిల్ సెలవిస్తుంది, నువ్వు కోల్పోయిన సంవత్సరాలు దేవుడు నీకు తిరిగి ఇస్తాడంట. అంటే కోల్పోయిన సంవత్సరాలు ఎలా తిరిగి వస్తాయి దేవా అంటే, నేను కేవలం టైం మాత్రమే ఆపాను, ఐ స్టిల్ రివర్స్ ఇట్ ఆల్సో. ఏం చేస్తాడు? దాన్ని రివర్స్ కూడా చేయగల సమర్థుడిని నేను. రివర్స్ కూడా నేను చేస్తాను. ఏదైనా చేయగల సమర్థుడైన దేవుడితో నువ్వు మాట్లాడాలి. ఊర్లో పనికి మాట్లాడొద్దు. ఊరక ముచ్చట్లు, ఊరక మాటలు. ఏమన్నా ఉపయోగం ఉందా చెప్పండి? ఇది ఓపెన్ చేయండి. ఏమన్నా ఉపయోగం ఉందా? పనికి మాలిన మాటలు. నువ్వు ఎవరితో గడుపుతున్నావు? దేవునితో గడపాలి.
ఆ చెట్టు కాలిందా? మంట ఉందా లేదా? ఉంది. ఎందుకు కాలేదు? బికాస్ హూ ప్రజెంటెడ్ దేర్? దేవుడు. దేవుడు అక్కడ ఉంటే టైం సీజ్ అయిపోద్ది. స్తోత్రం చెప్పండి. ఏమైందయ్యా నీ జీవితంలో అంటే, నాకేమీ లేదు బ్రదర్, డబ్బులు లేవు, ఏమీ లేవు, కానీ నా దేవుని దగ్గర సమస్తం ఉన్నాయి. ఆయన సమయములు కాలములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. హీ స్టిల్ సీజ్ ద టైం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందా లేదా? సరే, ఇది చూడండి, ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్దాం. ఎర్ర సముద్రం దగ్గర మోషే ఉన్నాడు. మోషే, నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది. దేవుడు అన్నాడు, మోషే ఆ కర్రని చూపించు. ఎప్పుడైతే ఆ కర్రని చూపించాడో వెంటనే ఏమైంది? సముద్రము 2 పాయలైంది. సైన్స్ ఏమయ్యా? సైన్స్ పాయలయ్యా. ఏమయ్యా? 2 పాయలు సముద్రం అవల సైన్స్ అయ్యింది. అందరు చెప్పండి, సైన్స్ అయింది. ఇప్పుడు నీళ్ళు ఏమైనా తెలుసా? లిక్విడ్ ఫామ్లో ఉన్నది సాలిడ్ ఫామ్లోకి వచ్చింది. హౌ కెన్ ఇట్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యము? లిక్విడ్ ఫామ్ ఏమైపోయింది? సాలిడ్ ఫామ్లోకి వచ్చింది. గోడలాగా ఉన్నాయంట, ఇటు ఇటు. వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నారు. అటు చూస్తే గోడ, ఇటు చూస్తే గోడ, మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నారు. ఇశ్రాయేలు కాపాడు దేవుడు కునకడు. హౌ కమ్ ఏ వాటర్ ఫామ్, లిక్విడ్ ఫామ్ బికమ్ ఏ సాలిడ్ ఫామ్? వాట్ సైన్స్? గాడ్ సైన్స్. అందరూ చెప్పండి, దేవుని సైన్స్ ఇది. ఏ దేవుణ్ణి కలిగి ఉన్నామో నీకు తెలిస్తే నీకున్న రోషం ఉన్నతమంగా ఉంటుంది. నువ్వు వేసుకున్న బట్టలు బట్టే ఆ రోజంతా ఆగవు. అవేంలే, సాయంత్రానికి మురికి అవుతే ఉతుక్కోవాలి. వాషింగ్ మిషన్ కరెక్ట్గా పెట్టకుండా దుప్పట్లు పెట్టి కుట్టావనుకో, అది కూడా పోయా. ఇవన్నీ వేస్ట్. బంగారం బట్టలు దేవునితో గడుపు, అది నీకు అతిశయము. అది నీకు అతిశయము. నువ్వు గడిపే దేవుడు ఎవరో తెలుసా? టైంని సీజ్ చేస్తాడు ఆయన. ఆడవాడు నీకు 6 నెలలు టైం ఇచ్చినాడు. ఎవడాడు? వాడికి నువ్వు టైం పెట్టరా, 6 నెలలకు మరలా కలుసుకుందాం. నువ్వు ఊహించలేనిది దేవుడు చేసి చూపిస్తాడు. ఊహించలేనిది దేవుడు చేసి చూపిస్తాడు. అంతటి రోషం కలిగిన దేవుడు. ఇప్పుడు ఎర్ర సముద్రం పాయలైంది, అటు ఇటు ఏమైనాయి? గోడలు అయిపోయినాయి. ఇప్పుడు టైం ఆగిందా లేదా? ఆగిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు నీటి మీద నడుస్తున్నాడు. నీటిలో నడవగలమా? ఏ సైన్స్ ఇది? ప్రకృతి మొత్తాన్ని ఈయన ఆడుకున్నాడా? ఆడుకోలేదా? ఆడుకున్నాడా లేదా? ప్రకృతి మొత్తాన్ని నడిపించేది టైము. టైంని నడిపించేది నా ప్రభు, నా ప్రభు. కాబట్టి నువ్వు చెప్పాలి. మీరు అనుకుంటున్నారేమో మీరేదో నాకు టైం పెట్టారని. నా దేవుడు పెట్టాలి టైం. 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడా పెంచలేదా? హిజ్కియాకి ఏం కావాలరా నీకు? ఆయుష్ చెగ్గొట్టాడు. అడిగి 15 సంవత్సరాలు ఏంది? 2 నిమిషాలు ప్రార్థనకి ఎంత? ఎందుకో తెలుసా? హిజ్కియా ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలుసు, నీకు తెలియదు. హిజ్కియాకి టైం ఎవరి చేతిలో ఉందో తెలుసు. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అందుకే వెంటనే ప్రవక్త ఎప్పుడైతే వచ్చి చెప్పాడో వెంటనే హిజ్కియా ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గర ఉంది సమస్తము. ఆయన వెంటనే టైంని ఏం చేశాడు? 15 years ఎక్స్టెన్షన్ రాశాడు. ఈరోజు నేను అంటున్నాను, నువ్వు దేవునితో గడపటం నేర్చుకో. నీ పరిస్థితులను దేవుడే తారుమారు చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో ఇంకా నాకు గడువు అయిపోయింది, టైం అయిపోయింది, 2-3 కోర్సులు తీసుకున్నాను, ఉద్యోగం రావట్లేదు, నా టైం వేస్ట్ అయిపోయింది, వయసు మీద పడిపోయింది, ఇంకా నాకు పెళ్ళి అవదేమో, ఉన్న జుట్టు ఊడిపోయిందేమో. ఏమీ పర్లేదు, ఏమీ పర్లేదు. దేవుడి చేతికి ఏ టైమే నీకు టైం అయిపోయింది, దేవుడికి టైం అయిపోలేదు. స్తోత్రం చెప్పండి. అది నీకు టైం అయిపోయింది. అందుకే నేను అంటాను, దేవుడు అక్కడ ఉన్నాడంటే ముందు ఏమవుతుంది? అక్కడ టైం ఆగిపోద్ది, టైం సీజ్ అయిపోద్ది. టైం సీజ్ అయిందంటే నువ్వు నచ్చింది చేసుకోవచ్చా చేసుకోకూడదా? ఇప్పుడు చిన్నప్పుడు గేమ్ ఆడేవాళ్ళం, స్టాచ్యూ అనేవాళ్ళం. ఏమనేవాళ్ళం? పరిగెత్తు పరిగెత్తు, ఇలా ఆగిపోతుంది. వాళ్ళు అట్లా ఆగిపోతే వాళ్ళ జోబులో చేపెట్టి ఏది కావాలో అది తీసుకునేవాళ్ళం, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. దేవుడు దేన్ని స్టాచ్యూ అంటాడు తెలుసా? టైంని. టైం స్టాచ్యూ. మావాడు ఏందో ప్రేయర్ చేస్తున్నాడు, కొంచెం ఆగు అంటాడు. ఆ టైం అలా ఆగుతుంది. అప్పుడు దేవుడు ఏది కావాలో రిపేర్ చేస్తాడు, బాడీలో చేసేసి ఆన్ అంటాడు. వెంటనే నీ పని స్టార్ట్ అయింది. నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళే లోపల డాక్టర్ అంటాడు, ఏది ఆ గెడ్డ, ఏది ఆ గెడ్డని బిడ్డ చేయగల దేవుడు ఆయన. ఆమేన్. అది గెడ్డని బిడ్డని చేస్తాడు. కడుపులో గెడ్డ ఉందమ్మా నీళ్ళు, దేవుడు కార్యం చేయలే కానీ బిడ్డగా మారతాడు. దేవునికి స్తోత్రం.
వైద్యుల దగ్గరికి వెళ్ళకు, వాళ్ళు ఎప్పుడు చూడు టైం పెడతా ఉంటారు. ఎప్పుడు చూడు టైం, ఇంకా టైం అయిపోయిందమ్మా. అబ్రహాంకి వాళ్ళ భార్య శారమ్మకి ఏమైపోయిందంట? గర్భంలో టైం అయిపోయిందా లేదా? శ్రీధర్మము ముగిసిపోయిందా, ఉందా ఇంకా? శ్రీధర్మము ముగిసిపోయా, గర్భసంచి ఇల్లే పోయా. ఇప్పుడు పుట్టాడు ఎవరు? ఇస్సాకు. వాట్ కైండ్ ఆఫ్ సైన్స్? ఇదేం సైన్స్ అంటారు? మీరే చెప్పండి. గాడ్ సైన్స్. అందరూ చెప్పండి. ఈజ్ ఎ మెరాకిల్ వర్కింగ్ గాడ్. ఆమేన్. ఆయన అద్భుతాలు చేయగల దేవుడు. ఆయన అసాధ్యాన్ని సుసాధ్యంగా చేయగలిగిన దేవుడు. అసాధ్యం అంటూ ఎర్రగని దేవుడినా. ఆమేన్. నువ్వు అడగాలే కానీ దేవుడు నీ కోసం ఏదైనా చేస్తాడు. నువ్వు అనుకోవచ్చు, ప్రభా టైం అయిపోయింది, టైం అయిపోయింది. దేవుడికి ఏదైనా చెప్పు, టైం అయిపోయిందని చెప్పకు. ఎక్కడ అయిపోయింది? నీకైపోయింది టైము. నన్ను తొందర పెట్టు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని తొందర పెట్టు, కానీ దేవుడిని తొందర పెట్టద్దు. ఆయనకి టైం అయిపోదు. కాలములు సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. పరలోకంలో ఆయనకి వాచ్ ఉందా? లేదు. పరలోకంలో టైం లేదు. అందుకే చీకటే లేదంట పరలోకంలో, ఆకలే లేదంట పరలోకంలో. ఎందుకంటే టైం ఉంటేనే కదా పగలు రాత్రి చీకటి మాసాలు ఇవన్నీ ఉండేది. పరలోకంలో టైమే లేదు. ఎందుకంటే ఒకవేళ అక్కడ టైం ఉన్న టైం పనిచేయదు. ఎందుకంటే అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఒక జామర్ పెట్టామనుకోండి, సిగ్నల్ జామరు. మీ ఫోన్లో ఎంత ఖరీదైన ఫోన్ అయినా, అది ఎయిర్టెల్ అయినా, జియో అయినా, వోడాఫోన్ అయినా, ఏ నెట్వర్క్ అయినా ఏమవుతుంది? జామ్ అయిపోద్ది. నీకు ఫోన్స్ వస్తాయా? రావు. ఒక జామరే నీ ఫోన్ని కంట్రోల్ చేస్తే నువ్వు ఆయన చేతిలో ఫోన్లు అంటోడివి. ఆయన ఈ భూమిని అలా అరచేతుల్లో ఉంచాడంట. ఎక్కడ? ఈ భూమి దేని మీద ఉంది? ఆయన అరచేతుల్లో ఉందంట. దాన్ని స్టాప్ అంటాడు. ఆయన స్టాప్ అన్నాడంటే టైం ఆగిపోద్ది. టైం ఆగిపోతే ఆయన ఏదైనా రిపేర్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అంటాడు. ఆమేన్. అప్పుడు వెంటనే స్టార్ట్ అయ్యిద్ది. అందుకే నేను అంటాను, నువ్వు గడపాల్సింది ఆ దేవుడితో, సమయాలు ఆపే దేవుడితో, అసాధ్యం అంటే ఎరగని దేవునితో. ఏ కార్యము కూడా నాకు చేత కాదు, నాకు అవ్వదని చెప్పడు దేవుడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తే మైండ్ పోయింది అందరికీ. ఎక్కడైనా నీటి రాయిలో నుంచి వస్తాయి, నేలలో నుంచి వస్తాయా? చెప్పండి. నేలలో నుంచి వస్తాయి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నీళ్ళు అడిగితే ఏమన్నాడు? పక్కనే నేల ఉంది, కానీ దేన్ని కొట్టమన్నాడు? బండను కొట్టమన్నాడు. నేలను కొట్టమనొచ్చు కదా. అది మన సైన్స్. మన సైన్స్ నేల, ఆయన సైన్స్ కొండ. ఆమేన్. అంటే అర్థం ఏంటో తెలుసా? మీ సైన్స్ నేను వాడను. నన్ను పిలిచావా, నా సైన్స్ వేరు. అందుకే నీకు దేవుడు అర్థం కావట్లేదు. దేవుడిని నువ్వు దేవా ఇలా చేయి, అలా చేయి, అలా చేయాలి నువ్వు చెప్తావు, కానీ ఇవన్నీ ఆయన వాడుకోడు. ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది, ఆయనకు ఒక ఉద్దేశాలు ఉంటాయి. ఆయన ఊహించలేని కార్యాలు చేసి నేను నిలబెడతాడు, ఊహించలేని రీతిగా నేను స్థిరపరుస్తాడు. కాబట్టి ఆయన నేలను కొట్టే సైన్స్ కాదు, ఆయన బండను కొట్టే సైన్స్ వాడతాడు. ఆమేన్. ఆయన నీటిలో మునిగే సైన్స్ కాదు, నీటి మీద నడిచే సైన్స్ వాడతాడు. ఆయన అగ్ని గుండంలో వెళ్తే అగ్నికి కాలిపోయే సైన్స్ కాదు, అగ్ని గుండంలో ఉన్నప్పటికీ ఆ మంట నేను అంటని సైన్స్ వాడతాడు. ఇటువంటి సైన్స్ వాడుతున్నాడు. కాబట్టి ఆ దేవుడు సర్వశక్తివంతమైన దేవుడు. ఆ దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు. ఆ దేవుడితో నువ్వు గడపాలి, ఆ దేవుడితో నువ్వు మాట్లాడాలి, ఆ దేవుడితో నువ్వు సంభాషించాలి. ఆ దేవుడితో నువ్వు గడిపితే ఈ భూమి మీద ఉన్న సమస్తము నీకు లోపడుతుంది. సమస్తము నీకు లోపడుతుంది. కురాబా షకలబాయట, సమస్తము నీకు లోబడుతుంది. మనకి అధికారం ఉందా, పవర్ ఉందా? చెప్పండి. మనకి అధికారం ఉందా, పవర్ ఉందా? బోలో బోలో, చొల్లు చొల్లు. మనకు అధికారం ఉందా, పవర్ ఉందా? నా వాక్యాలు వినాలంటే మీ బుర్రలు చాలా స్పీడ్ ఉండాలి. నేను మామూలు సమరేశ్రీ స్టోరీలు చెప్పేవాడిని కాదు, రక్తస్రావణశ్రీ స్టోరీలు ఉండవు. అవి నా వాక్యంలో జస్ట్ ఉదాహరణలుగానే వాడతా. అదే ప్రసంగం చేయలేను. దేవుడే నా ప్రసంగం. సమరేశ్రీ నా ప్రసంగం కాదు, రక్తస్రావణశ్రీ నా ప్రసంగం కాదు. నా ప్రసంగం దేవుడే. నేను ప్రసంగం చేశానా దేవుడి గురించి చేస్తా, దాని మధ్యలో భక్తుల్ని వాడుకుంటా. అంతేగాని ఈరోజు ఈ సమరేశ్రీ గురించి మనం ఆమె గురించి ఏంది నువ్వు తెలుసుకునేది? 3 పాఠాలంట. ఎన్ని పాఠాలు? నాకొద్దు. ఈ ప్రసంగాలు నేను చేయను. నేను చేసే ప్రసంగం నా దేవుడి గురించే. చూడండి, మనకు అధికారం ఉందా, పవర్ ఉందా? దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ పవర్ అండ్ అథారిటీ, రైట్? ఈ భూమి మీద అధికారం ఎవరికి ఉంది? ఇప్పుడు కరెక్ట్గా చెప్తారు.
హూ హ్యాస్ ఎ రైట్? పవర్స్, అధికారం మనకుంది. శరీరులకు మాత్రమే ఉంది. ఆకాశము ఆయనది, భూమి మనది. పైన అధికారం ఎవరికి ఉంది? కింద అధికారం ఎవరికి ఉంది? మనకుంది. ఓకేనా? కానీ మన దగ్గర ఏం లేదు, పవర్స్ లేవు. ఏం లేవు? పవర్స్ లేవు. ఇప్పుడు అధికారము పవర్ రెండు కలిస్తే బ్లాస్ట్. స్తోత్రం చెప్పండి. బ్లాస్ట్. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసాం. అతని దగ్గర ఆల్ పవర్స్ ఉన్నాయి, కానీ సస్పెండర్ లెటర్ ఉంది. ఇప్పుడు ఆయనకి ఏం లేదు, అధికారం లేదు. వాడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి వాడు అధికారం ఉపయోగించి ఆ గొడవను ఆపితే వాళ్ళు ఏమంటారు? సార్, మీరు సస్పెన్షన్లో ఉన్నారు. నౌ యూ హ్యావ్ నో అథారిటీ. నీకు అధికారము లేదు. పవర్ ఉంటే సరిపోదు, ఏముండాలి? అధికారం ఉండాలి. దేవుడు సర్వశక్తిమంతుడు. ఈ భూమి మీద ఆయనకి ఏమి లేదు, అధికారం లేదు. ఈ భూమి దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనుషులకి, శరీరులకి, మనకి ఇచ్చాడు. సాతానికి దగ్గర ఏమున్నాయి? పవర్స్ ఉన్నాయి. దేవుని దగ్గర ఏమున్నాయి? పవర్స్ ఉన్నాయి, కానీ అధికారం లేదు. ఈ అధికారం ఎవరివ్వాలి? మనం ఇవ్వాలి. అందుకే మనల్ని ఎందుకు దేవుడు ప్రేయర్ చేయమంటాడంటే, నీకు ఇక్కడ ఏముంది? అధికారం ఉంది. నా దగ్గర ఏమో పవర్ ఉంది. నువ్వు ఇక్కడ ప్రేయర్ చేస్తే నా పవర్ ద్వారా నువ్వు ఇచ్చిన అధికారంతో నీ జీవితంలో కార్యం చేస్తాను. ఆమేన్. ఇది ప్రార్థన అంటే. ఇది ప్రార్థన. ఆయనకేమో పవర్స్ ఉన్నాయి, కానీ ఈ భూమి మీదకి వచ్చి చేయటానికి అధికారం లేదు. అందుకే ఆదాము కాయ తెంపుతున్నప్పుడు దేవుడు రాలేకపోయాడు. ఎందుకంటే ఆదాము పర్మిషన్ ఇవ్వకుండా దేవుడు రాలేడు. ఎందుకంటే దేవునికి ఈ భూమి మీద అధికారము లేదు. ఇప్పుడు ఎర్ర సముద్రం పాయలు చేసేటప్పుడు దేవుడు ఎందుకు మోషేని ఎన్నుకున్నాడు? మోషే లేకపోతే దేవుడికి పని అవ్వదు. మోషే దగ్గర ఏ శక్తి లేదు, కానీ మోషే దగ్గర ఏముంది? అధికారం ఉంది. ఏముంది? అధికారం ఉంది. ఇప్పుడు దేవుడు అంటాడు, దాన్ని 2 పాయలు చేయగల శక్తి నా దగ్గర ఉంది, కానీ వచ్చి చేద్దామంటే అధికారం లేదు. ఈ టైంలో నాకెవరు కావాలో తెలుసా? అధికారం ఉన్న ఒక వ్యక్తి కావాలి. అందుకే మోషే దగ్గరికి వెళ్ళి, మోషే, నీకు ఈ భూమి మీద అధికారం ఉంది కదా, నాకు కొంచెం నువ్వు ఓపిక చేసుకొని నువ్వు నా మాట వింటే నీ అధికారాన్ని వాడుకొని ఈ భూమి మీద నేను కార్యం చేస్తాను. అర్థమైందా నేను చెప్తుంది? అర్థమైందా? ఈ భూమి మీద ఎవరికి ఉంది అధికారం? నీకు మాత్రమే. ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, అందుకే పరలోకంలో ప్రార్థన అవసరం లేదు. ఎందుకంటే పరలోకంలో దేవుడే అధికారి, దేవుడికే సర్వశక్తులు ఉన్నాయి. కానీ ఈ భూమి మీద నువ్వు ప్రేయర్ చేస్తేనే దేవుడు వచ్చి నీ జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వు ప్రార్థించడం ఆపేస్తే దేవుడు చేయటము ఆపేస్తాడు. ఇప్పుడు అధికారం అనేది చాలా ముఖ్యం. నీకు రైట్స్ ఉండాలి. ఏముండాలి? రైట్స్ ఉండాలి. అందుకే ఇప్పుడు నువ్వు ప్రేయర్ చేసినప్పుడల్లా ఏం చేస్తున్నావు తెలుసా? ప్రభువా, నా కుటుంబాన్ని చేతికి అప్పగిస్తున్నాను, నువ్వు శక్తివంతమైన దేవుడివి, అదిగో నాకు అధికారం ఉంది, నీవు వచ్చేసే నా జీవితంలోకి వచ్చి నా కుటుంబాన్ని నువ్వు పరిపాలించు అని నువ్వు చెప్పటమే అధికారం ఉన్నట్టు. ఆమేన్. అందుకే ఇప్పుడు మోషే విషయంలో దేవుడు అన్నాడు, మోషే కొట్టు అన్నాడు. మోషే ఏం చేశాడు? కొట్టాడు. అందరూ అటు వెళ్ళిపోయారు. అదే ఎర్ర సముద్రం మధ్యలో ఎవరు వస్తున్నారు? ఐగుప్తులు వస్తున్నారు. వీళ్ళందరూ ఆ ఒడ్డుకు చేరారు. తర్వాత కంగారు పడిపోయారు, ఈ ఐగుప్తులు వచ్చేస్తున్నారు రా అని. అప్పుడు మోషే, దేవా ఏం చేయాలి? క్లోజ్ చేయి. నాకుంది క్లోజ్ చేయాలని, కానీ నాకేం లేవు, అధికారం లేదు. ఈ భూమి మీద నాకు అధికారము లేదు. నువ్వు నన్ను ఎప్పుడు అడుగుతావా అని వెయిట్ చేస్తున్నాను రా పైన నుంచి. నువ్వు అడిగావు, ఏమైంది? ఇప్పుడు క్లోజ్ చేయి. నువ్వు దేవుని అడగటమే దేవునికి అధికారం ఇవ్వటం. ఆమేన్. నువ్వు ఎవరినైనా అడిగావనుకో, వాళ్ళకి ఏమి ఇస్తున్నట్టు? అధికారం ఇస్తున్నట్టు. ఇప్పుడు ఎవరినైనా వెళ్ళి, అయ్యా నాకు 10,000 కావాలి అని నువ్వు అడిగావు. వాళ్ళు నీకు ఎందుకు అని అడిగారు. లేదు, నా కుటుంబ సమస్యలు ఉన్నాయి, అవి ఉన్నాయి. అప్పుడు ఆ 10,000 నువ్వు తీసుకోవటంతో పాటు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఆటోమేటిక్గా నీ ఫ్యామిలీ మీద అధికారం తీసుకుంటారు. నిజమా కాదా? నీ కొడుకు పని చేయొచ్చుగా, ఇంకేవి వచ్చేసిద్ది ఇంట్లోకి బెడ్రూమ్లోకి కిచెన్లోకి వచ్చేసిద్దిమా. ఎందుకని? 10,000 ఇచ్చింది కదా. నీ కొడుకు పని చేయొచ్చుగా, మీ ఆయన అలా కూర్చోపోతే ఏదో ఒకటి చేసుకోవచ్చుగా. అప్పుడు నీకేమనాలో తెలియదు, కొట్టలేవు, తిట్టలేవు. ఎందుకు? ఆ 10,000 తీసుకున్న దానికి ఈమెకేమి ఇచ్చాం? అధికారం వచ్చేసిద్ది. ఇంకా మన ఇంటిని
ఒక్క 10,000 ఇచ్చి 10 ఏళ్ళు ఆడుకుంటుంది. ఎన్నేళ్ళు? 10 ఏళ్ళు తిట్టిద్ది. ఎంత తీసుకొని? 10,000 తీసుకొని 10 ఏళ్ళు తిట్టించుకోవాలంటే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఆమెకు అధికారం ఏమైనా తీసుకుంటే. ఇప్పుడు దేవుడు కూడా ఏమంటాడంటే, నీ జీవితంలోకి నేను రావాలంటే నువ్వు నన్ను అడగాలి. అడగకుండా నేను రాను. అడిగే దాని పేరే మనం పెట్టుకుంది ప్రార్థన. దాని పేరే ప్రార్థన. ఇప్పుడు నువ్వు అడగకపోతే దేవుడు రాడు. ఒక సామెత ఉంది కదా, అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదు. నువ్వు అడగాలి దేవుణ్ణి. దేవా, ఈ విషయము దేవునితో గడపాలి, దేవుడితో మాట్లాడాలి, దేవునికి చెప్పాలి. దేవునితో గడిపితే టైం ఆగిపోద్ది. మోషే గడిపొచ్చాడు. మోషేకి కిందకు వచ్చినాక తెలిసింది ఎన్ని రోజులు అయిందని. మోషే పైన క్యాలెండర్ తీసుకొని వెళ్ళలా. కిందకు వచ్చాక మోషేకి తెలిసింది ఏమని, ఏమి ఇట్లా అయిపోయిందంటే, ఎవరితో గడిపావు? హానోకు ఎవరితో నడిచాడంట? అబ్రహాంతోనో, ఇస్సాకుతోనో, యాకోబుతోనో? దేవుడితో నడిచాడంట. ఆయనతో నడుస్తూ వెళ్ళాడు. ఎక్కడి దాకా వెళ్ళాడు తెలుసా? పరలోకం దాకా వెళ్ళాడు. ఎక్కడికి? పరలోకం దాకా. సరే ప్రభు, నేను వెళ్ళొస్తాను, వెనక్కి తిరిగితే ఎంత అయింది చెప్పండి? పరలోకం వెళ్ళిపోయాడు. అంటే దేవుడితో నడుస్తే హానోక్కి ఏం తెలియలేదు, టైం తెలియలేదు. ఏదో సరదాగా నడిచాడు. ఇప్పుడు ప్రేమించుకున్న వాళ్ళు చూడండి, ఇక్కడ పెడతాడు, ఇట వాడు MG రోడ్డు దాకా వెళ్తాడు. ఆమె ఫోన్ పెట్టేసింది. ఆమె ఫోన్ పెట్టేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడికి వచ్చావు? ఇప్పుడు ఉంటాయి వీడికి పురుటి నొప్పులు. ఫోన్ చేద్దామా మిగిలే అంటే స్విచ్ ఆఫ్ అయింది. జోబులో డబ్బులు ఇల్లే, ఫోన్ స్విచ్ ఆఫ్. ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు అర్థమైంది నీకు. ప్రేమలో ఉన్నప్పుడు, ఇష్టంలో ఉన్నప్పుడు టైం తెలిసి వచ్చిద్దా? తెలీదు. అన్నం ఎక్కుద్దా? ఎక్కదు. ఇంక అన్నమే ఎక్కదు. ఓ 2 పాటలు పెట్టుకుంటుంది, ఇంకా వాడినే ఊహించుకుంటా ఉంటుంది. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేత చచ్చిపోతా, ఈ పదాలని. ఈ రీల్ దొరికిన వెంటనే వాడికి కొట్టిద్ది. వాడు బార్ షాప్లోంచి సీరియస్గా నీ గోడ కొడతాడు. ఇదే పని. ఏమీలే. చివరికి సాయంత్రానికి ఒక 500 వేస్తావా అంటాడు. ఏమంటాడు? అది వీడికి మనం రోజుకి సాయంత్రానికి ఒక 500 వేస్తూ ఉండాలి. ఆ తోటలో ఉండి ఫోన్లు పెడతా ఉంటాడు. ఒక 500, ఓ ముగ్గురిని పెట్టుకుంటాడు 500కి. ఎంతమందిని? 500, 500. ఇది వర్కౌట్ కాకపోతే ఇది, ఇది వర్కౌట్ కాకపోతే ఇది. మూడిట్లో ఎవరికి వర్కౌట్ కాకపోతే అట్లీస్ట్ 300. ఈ 300 వర్కౌట్ కాకపోతే అట్లీస్ట్ 100. ఆ ముగ్గురు 300 ఇస్తే ఈరోజుకి అయిపోయా. ఈడు మళ్ళీ ఓ మంచిగా రెడీ అయ్యి, ఏందంట పాస్టర్, నీకు ఎందుకే 300 ఇచ్చారుగా పో. ఏం చర్చ్ ఏమని? నీకు అవసరమా? నీకు 300 ఎప్పుడు ఎవడేస్తాడో తెలియదు, 500 ఎవడు జోబులో పెడతాడో తెలియదు, నువ్వేం చేస్తాడో నీకు తెలియదు. నీకు మందిరం గురించి, దేవుడి గురించి మాట్లాడతావా? నీకు రక్షణేలే. ప్రతి ఒక్కడు మనం ఏమంటా? ఏం లేదు. నీకు అన్నం పెడుతున్నారు, తిని పడుకో. పిలుస్తాంలే, అప్పుడు పిలుస్తాంలే. బొజ్జో నాన్న బొజ్జో. నీకు వద్దు, ఈ మాటలొద్దు, మాటలొద్దు. నీకు ఫోన్పే పడిందా? తాగావా? ఇంటికి వెళ్ళిపోయి బుచ్చుక్కుమని పడుకో, ముసుకేసుకో. బయట పెట్టకు. బయట నీకు ఆడు పోపిస్తున్నాడంటే వాడికి నువ్వేమిస్తున్నావు? అధికారం ఇచ్చేస్తున్నావు. నువ్వు ఏది అడుగుతావో, ఎవరి దగ్గర తీసుకుంటావో వాళ్ళకి నువ్వేమిస్తున్నట్టు? అధికారం ఇస్తున్నట్టు. అందుకే అధికారం ఎవరి చేతిలో పెట్టకూడదు. నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడికి అధికారం ఇచ్చినట్టు. నువ్వు దేవునికి అధికారం ఇస్తే నీ జీవితాన్నే దేవుడు మారుస్తాడు. ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రతి ఒక్కళ్ళు ఏం చేశారు తెలుసా? భక్తులు దేవుని చేతిలో పెట్టారు వాళ్ళ జీవితాలు తీసుకెళ్ళి. అయ్యా నువ్వే సర్వాధికారివి, ఇంకా నీకు నా జీవితం మీద అధికారం ఇస్తున్నాను అన్నారు. అందుకే వాళ్ళ జీవితం ఎలా ఉంది? ఉన్నతమైన స్థాయిలో ఉంది. యెహోషువ ఏమన్నాడు? సూర్యుడా ఆగు. సూర్యుడు ఏమైపోయాడు? ఎందుకు ఆగాడు అంటారు? సూర్యుడు ఎందుకు ఆగాడు? సూర్యుడు యెహోషువ మాట వింటాడా? వినడు. కానీ ఎందుకు ఆగాడు? ఎందుకంటే యెహోషువ ఎవరితో మాట్లాడతాడు తెలుసా? దేవునితో మాట్లాడతాడు. ఆ దేవునికి ఏముంది? అధికారం ఉంది. అందరు చెప్పండి, అధికారం ఉంది. ఆయన దగ్గర టైం ఉంది. సో ఇప్పుడు సూర్యుడు ఆ మాట అంటే, ఎందుకు యెహోషువ మాట్లాడిన వెంటనే సూర్యుడు ఆగాడు అంటే, యెహోషువ ఎవరితో మాట్లాడే అనుభవం ఉంది? దేవునితో. ఇప్పుడు నా దగ్గర రూపాయి ఉండకపోవచ్చు, కానీ నా ఫోన్లో అందరి గవర్నమెంట్ అఫీషియల్స్ అందరి నెమ్మలు, IPSలు, IASలు, హోమ్ మినిస్టరు, ఎవరైనా హోమ్ మినిస్టరు, ఎడ్యుకేషన్ మినిస్టరు, ఫైనాన్షియల్ మినిస్టరు, ఇంకెవరున్నారు? హెల్త్ మినిస్టర్లు అందరి నెంబర్ ఉందనుకో. నా దగ్గర రూపాయి లేకపోయినా నా కాంటాక్ట్స్కి మీరు భయపడతారా? భయపడరా? మనీకి ఎవ్వడు భయపడ్డు, కాంటాక్ట్స్కి భయపడతారు. నిజమా కాదా? ఏమీ లేకపోయినా నిన్ను అందరూ
బిర్యానీ తింటావా అని అడుగుతాడు. నా దగ్గర డబ్బులు నీకు ఎందుకన్నా డబ్బులు, రా 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 నేను ఇప్పిస్తాగా నీకు. ఎందుకని? మన దగ్గరే ఉన్నాయి, కాంటాక్ట్స్ ఉన్నాయి. అందుకే ఒక్కొక్కడికి ఎవడు లేకపోయినా ఎచ్చులు పోతూ ఉంటాడు. ఏమని? నాకు చెప్పురా, ఏం పని నీకు? మినిస్టర్తో మాట్లాడతావా? మినిస్టర్ వద్దా? మినిస్టర్ వద్దా? ఆడు మినిస్టర్ ఉన్నాడు, ఏముండాడు ఇక్కడ? మినిస్టర్ పిఏ దగ్గర డ్రైవర్ కింద బాబాయ్ కొడుకు మేనత్త కొడుకుంటాడు. ఆడికి ఫోన్ చేస్తాడు, హలో అరే ఏమి అంటే 500 కొట్టు, ఎక్కడున్నాను కొట్టు, కొట్టు మాట్లాడు ముందు. నువ్వు 500 కొట్టినాక మాట్లాడటం ఏముండవు. ఎవడరా నువ్వు అంటాడు. అన్నా నీకు 500, ఎవడరా నువ్వు 500 పెట్టు. 500 కొట్టినప్పుడు మినిస్టర్ కనెక్ట్ చేయనా? ఒక 500 కొట్టు. బార్లో అన్నాను, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఇంగ్లీష్ వస్తుంది, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ సెండ్ 500, ఐ మీన్ బార్. వీడేమనుకో, వీడు మినిస్టర్ ఏవో ఉంటాయి కదా వీడి దగ్గర అని వీడికి ఒక 500 కొడతావు. ఆడ 500 కొట్టిన తర్వాత నువ్వు ఫోన్ చేస్తావు, అన్నా అంట. ఎవడురా నువ్వు? అన్నా ఏమైందంటే, ఎవడరా నాకు ఫోన్ చేస్తాడు, వేస్ట్ ఫెలోస్, ప్రతి ఒక్కడికి నేనే కావాలి. వీడికి 500 కావాలి. వీడికి ఎంత? నాకు ఆడున్నాడు, ఈడున్నాడు. ఇన్ని దరిద్రమైన పనులు ఎందుకు? నీకు ఒక్క కాంటాక్ట్ ఉంటే సరిపోద్ది. ఆయన పేరు సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి. ఆయన ఒక హోమ్ మినిస్టర్ కాదు, ఆయన ఒక హెల్త్ మినిస్టర్ కాదు, ఆయన ఒక ఫైనాన్స్ మినిస్టర్ కాదు, ఆయన టైం మినిస్టర్. ఆమేన్. ఆయన ఏ మినిస్టరు? టైం మినిస్టర్. ఆయన కాంటాక్ట్ ఒక్కటి చాలు, కురాబా షందాల రబాయ్ అట అన్నీ ఆపేస్తాడు అక్కడ. ఎవడరా నువ్వు? ఇంకెవడికి 500 అవసరంలా, ఓన్లీ వన్ కాంటాక్ట్, టైం మినిస్టర్. అయినా ప్రభువా ఐఎమ్ రెడీ అంటాడు పైనుంచి. నువ్వు పిలవగా ఆయన పలుకుతాడు, నువ్వు పిలవగా ఆయన పలుకుతాడు. నువ్వు ఒక్క మాట ప్రభువా, దేవుడు పైనుంచి పలుకుతాడు. చెప్పు ఏం కావాలి? మా ఆయన వారంలో వెళ్ళిపోమన్నాడు. మేహోనా వారంలో వెళ్ళిపోమన్నాడు కదా. వారంలో మనవాడు ఎక్కడ ఉంటాడు? విరోచనాలు బట్టి ఇంట్లో తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఎవరు ఇస్తారు? ఎలక్ట్రానిక్ పౌడరు భార్య వేసి ఇస్తూ ఉంటుంది. ఏమి వెళ్ళిపోమన్నా అంటే, ఇప్పుడు వద్దులే నాకు, ఒక్క విరోచనాలకు కూడా నీకు అవ్వదు. దేవుని చేతిలో సమస్తం ఉంది. మనుష్యులకు భయపడొద్దు, ఈ మినిస్టర్లకు భయపడొద్దు, ఈ జనాలకు భయపడొద్దు. వాడికి ఆ కాంటాక్ట్ ఉంది, నాకుంది. దేవుడి కాంటాక్ట్ నీకుందా? ఎలీషా ఏమన్నాడు చెప్పండి? ఎలీషా షునేమీరాలతో ఏమన్నాడు? చెప్పు, నీకేమన్నా సమస్యలు ఉన్నాయా? రాజుతో మాట్లాడినా అన్నాడు. అంటే మనోడు కాంటాక్ట్స్ ఏ రేంజ్లో ఉన్నాయి? షునేమీరాలు ఎలీషా పాపం రోడ్డు మీద వెళ్తున్నాడు. ఆ రోజుల్లో ప్రయాణం చేయాలి కదా. ఇట్లా వెళ్ళాడంటే మళ్ళీ 3 రోజులకు వస్తారు అంతే. ఆ రోజుల్లో బైక్స్ లేవు, ఓలాలు లేవు, ర్యాపిడోలు లేవు. ప్రయాణం కాళ్ళతో చేస్తూ ఉండాలి. పాపం ఆ ఎలీషాను చూసి, ఏమి దైవజనుడికి పాపము రాత్రి అయినా పగలైనా ఇట్లా చూస్తున్నాను నేను, మనము ఒక పని చేద్దాము, బసకి మన ఇంటి పైన ఒక రూమ్ కడదాము అన్నాడు. సర్లే అని చెప్పి కట్టి ఆయన తీసుకొచ్చారు. ఆయన అవన్నీ తింటూ ఆ బస్సులు అవన్నీ చూస్తూ, అరే ఏమో మనకి ఇంత చేస్తుంది కదా, ఈమెకి బేబీ ఇంత ప్రేమ చూపించడానికి పొలంలోనో ఎక్కడో గొడవ ఉంటుంది, దానికోసం చూపిస్తుందేమో. ఆమెను పిలిచి, అమ్మా నీకు ఏమన్నా గొడవలు ఉన్నాయా, ఏదైనా సెటిల్మెంట్ చేయాలా, రాజుతో మాట్లాడినా చెప్పు అన్నాడు. నాకు అవసరం లేదన్నా. ఏమంది? నాకు అవసరం ఉండి నీకు సేవ చేయట్లేదు అయ్యా, మీరు దైవజనులు అందుకే చేస్తున్నాను. స్టన్ అయిపోయాడు. ఎవరు? ఎలీషా. అంటే ఎలీషాకి అంత కాంటాక్ట్స్ ఉన్నాయి, కానీ ఆ కాంటాక్ట్ ఎప్పుడు వాడుకోడు. ఎప్పుడు వాడుకునేది ఎలీషా ఏ కాంటాక్టో తెలుసా? ఆ కాంటాక్ట్. నీ లైఫ్లో ఎప్పుడు వాడుకోవాల్సిన కాంటాక్ట్ ఎవరు? దేవుడు. అందరు చెప్పండి, దేవుడు. ఓన్లీ కాంటాక్ట్ దట్ చేంజెస్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్. రోమన్ సైనికులు షాక్ అయిపోయారు. పేతుర్ని తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. పొద్దున్నే ఊరేయటానికి సైనికులందరూ రెడీ అయిపోయారు. పేతురు రాత్రి పడుకొని ఉన్నాడు. ఇటొకడు పడుకున్నాడంట సైనికుడు, ఇటొకడు పడుకున్నాడంట. ఆకాశం నుంచి 2 దూతలు వచ్చాయి. దూత వస్తే ఎలా ఉంటుంది సీను? ఆ రూమ్ అంతా వెలిగిపోయిందంట. సైనికులకి నిద్ర కూడా లగవలేదు. చక్కగా పేతుర్ని లేపి, చెప్పులు వేపించి, డ్రెస్సింగ్ చేసి, మంచిగా నడుము కట్టుకొని చక్కగా ఏమైందంట, చెరసాల ద్వారాలు 1, 2, 3ది ఇనప ద్వారాలు. 3వ ద్వారం కూడా తెరిచి బయటికి వెళ్తే వాట్ కైండ్ ఆఫ్ సైన్స్? పొద్దున్నే లేచి చూస్తే వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. పేతురు ఇల్లే.
వాట్ కైండ్ ఆఫ్ సైన్స్? సంఘం ఆ రాత్రి ప్రార్థించిందంట. ఎవరికో తెలుసా? సంఘం లెటర్ రాయలేదు. పిలాతు పిలాతు పిలాతు, హేరోదు గుర్తుందా? యేసుప్రభుని సిలువేసేటప్పుడు నువ్వు చేతులు కడుక్కున్నావు కదా, మీ ఆవిడ నీకు చెప్పింది కదా ఈయన నీతిమంతుడని. ఇప్పుడు ఆ నీతిమంతుడి గురించి చెప్తుంటే మమ్మల్ని చెరసాల్లో వేశారు, మా అయ్యగారు జైల్లో ఉన్నాడు, పేతురు గురించి మేము రాస్తున్నాము, దయచేసి పిలాతు ఒక్క లెటర్ చెప్పించి పిలాతు ఏదో ఒకటి చేసి పేతుర్ని బయటికి తీసుకొని రా ప్లీజ్ అని వీళ్ళు లెటర్లు రాసి వెళ్ళారా? రాబా షకాల రాబాయట. ఒక్క మాట ప్రార్థన చేశారు. ఎవరికో తెలుసా? ద వన్ హూ కంట్రోల్స్ ఎవ్రీబడి, ఎవ్రీథింగ్, ఎవ్రీ టైం. ఎవరైనా సర్వశక్తుడైన యేసు ప్రభు. సంఘమంతా ప్రార్థించిందంట పేతురు కోసం. ఎవరు వచ్చారో తెలుసా? పైనుంచి దూతలు వచ్చాయి. పిలాతు దగ్గరకు వచ్చాయా? రోమన్ సైనికుల దగ్గరకు వచ్చాయా? ఆడవ్వడు మాకు అనవసరం. మాకు అవసరం ఎవరో? డైరెక్ట్గా వచ్చే పని చేసే పేతురు బయటికి వెళ్ళో, త్వరగా వెళ్ళిపో అన్న. పొద్దున్న లెగిసి చూస్తే వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఎలా వచ్చాడు బయటికి? వాట్ కైండ్ ఆఫ్ సైన్స్ చెప్పండి? దేవుడు వచ్చాడు అంటే అక్కడ సీజ్ చేస్తాడు టైం. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో ఎవరెవరు తాళాలు వేశారో నాకు తెలీదు, వాళ్ళకి తెలియకుండానే దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఇటు ఒకడు ఎప్పుడు నీ జీవితాన్ని చూస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడు పడిపోతావా, ఎప్పుడు నలిగిపోతావా, ఎప్పుడు దోచుకుపోతావా, ఎప్పుడు ఎత్తుకెళ్ళిపోతావా, నీ జీవితం ఎప్పుడు నాశనం అయిద్దా, నువ్వు ఎప్పుడు సస్తావా. నువ్వు దగ్గావనుకో ఇటు చచ్చిపోతాడు అనుకుంటారు. అదిగో నువ్వు నీరసంగా ఉన్నావు అనుకో, ఇటు కాయలు పడ్డాడు ఎక్కడో పోతాడు. అలా చూసే వాళ్ళందరికీ ఒక శుభవార్త చెప్పున, నా దేవుడు నన్ను పోషిస్తాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, దినము ఆరోగ్యం ఇస్తాడు, దినము ఆయుష్ను పెంచుతాడు. నీవు చూస్తుండగానే నా దేవుడు నన్ను నిలబెడతాడు. ఇది నీకు కావాల్సిన విశ్వాసం. ఎందుకంటే నువ్వు ఆరాధించేది, నువ్వు మాట్లాడేది ఈ లోకాన్ని పాలించేవాడిని కాదు, సర్వలోకాలు పాలించే యేసయ్యని. ఆయనను బట్టి నువ్వు చూడాలి, ఆయన నిన్ను చూస్తాడు. దాన్ని నీకు బలం ఉండాలి. నువ్వు మాట్లాడేది ఎవరితో తెలుసా? పంచాయతీ వాడితో కాదు, కౌన్సిలర్తో కాదు. ద వన్ హూ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ఎర్త్. ఆకాశాన్ని భూమిని సృజించిన దేవుడు. ఎవడైనా నిన్ను అన్నాడా? సార్ నాకు ఒక 10 minutes టైం ఇవ్వండి. ఎంత? వాష్రూమ్కి వెళ్ళి వస్తావా? ఎస్ సార్ అని. వాష్రూమ్కి వెళ్ళి తలుపేసుకో, 2 minutes ప్రేయర్ చేయి. ఎవరికి? వాడు ఏదైతే చెప్తాడో బయటకు వచ్చాయి. నువ్వేం చేయద్దు, నుంచో. వాడు ఆ డెసిషన్ మార్చుకుంటాడు. ఏం చేసావు వాష్రూమ్లో? కురాబాలా షట. సీక్రెట్ కాంటాక్ట్. అందరు చెప్పండి, సీక్రెట్ కాంటాక్ట్. మాకు ఒక కోడ్ ఉంటుంది, మేము అలా మెసేజ్ పెడితే పనులు అయిపోతాయి. స్తోత్రం. మీకు ఆ కాంటాక్ట్ వద్దు, మీకు అంత దరిద్రమైన కాంటాక్ట్లు కావాలి. వాడు ఒక 500 ఒక్క పని చేయడానికి 20,000 ఇవ్వాలి. పనేమో 30,000 పని ఎంత? ఈ మధ్యలో వాడికి ఎంత ఇవ్వాలి? నా యేసయ్యకు ఒక 5 నిమిషాలు ప్రేయర్ చేయండి అయ్యా, వాడే వచ్చి పని చేస్తాడు. నాకు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, పాస్పోర్ట్ ఇల్లే లేదు, దుబాయ్ వెళ్ళాలనుకున్నాను, అన్ని సర్టిఫికేట్లు కావాలి. నేను డేట్ ఆఫ్ బర్త్ నాది 91. ఆ టైంలో డేట్ ఆఫ్ బర్త్లు 90 వేసేసారు వరుసగా మా ఫ్రెండ్స్ అందరికీ. మాకు 10th క్లాస్ అంటే 90 పెట్టేశారు. ఇప్పుడు ఎంత పెద్ద పరిస్థితికి వచ్చానంటే బర్త్ సర్టిఫికేట్ ఇప్పుడు ఏదైతే 10th ఉందో అదే కావాలని రూల్ పెడతారు. ఎవరు? ఈ పాస్పోర్ట్ వాడు. సరేలే ఇదెంత పని, ఒక 50-100 ఇస్తే అయిపోద్ది కదా అని సీరియస్గా వెళ్తే వాళ్ళు అన్నారు 20,000 అవుద్ది. ఎంత అవుద్ది? 20,000 అవుద్ది. నువ్వు ఇంట్లో పుట్టినట్టు, ఒక పల్లెటూరులో పుట్టినట్టు మేము క్రియేట్ చేయాలి, 20,000 అయిద్ది అన్నాడు. ఇంకో దగ్గరికి వెళ్తే 30,000 అయిద్ది అన్నాడు. 20,000 అయిద్ది అంటే అవ్వదు, 30 అవుద్ది అన్నాడు. ఇంకొకళ్ళు అయితే ఒక 15 అన్నారు. ఇక వారం అంతా తిరిగా. దాని తర్వాత ఇంట్లో కూర్చొని, ప్రభువా నేను వెళ్ళాలని నీ చేతిలో ఉంటే నాకు ఈ పాస్పోర్ట్ రావాలి కదా, పాస్పోర్ట్కి కావాల్సిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ నాకు కావాల్సిందే. ఇంతే. ప్రేయర్ చేశా. షాప్లో మా అక్క వాళ్ళ షాప్ ఉంది, షాప్లో నేను దేవుడి వాక్యం వింటా ఉన్నా. ఒక ఆమె వచ్చింది. ఆమె హెల్త్ డిపార్ట్మెంట్లో ఆమె ఏదో పోస్ట్, పెద్ద పోస్ట్ ఆమె వచ్చింది. ఆమె వచ్చి మా అక్కతో మాట్లాడుతుంది. అయితే నాకు తెలిసిన వాళ్ళు వచ్చి ఆ పేపర్లు ఇచ్చారు నాకు. ఆ పేపర్లని ఆమె ఏదో అడిగితే, ఏదో బర్త్ సర్టిఫికేట్ అంట, మా తమ్ముడు తిరుగుతా. ఎందుకు తిరగటం, నాకు చెప్పు ఏం కావాలి అంది. మ్యాటర్ చెప్పాం. ఆమె వెళ్ళిపోయింది.
4 o'clockకి ఒక అబ్బాయి వచ్చాడు. మేడం మీకు పేపర్ ఇమ్మంది సార్ అన్న. ఇచ్చా. నా బర్త్ సర్టిఫికేట్. ఏమది? రూపాయి ఖర్చులే. నా బర్త్ సర్టిఫికేటు పొద్దున్న 11కి చెప్పాను, 4కి వచ్చింది. ఆమె చేస్తాను చెప్పలేదు, చెయ్యను అని చెప్పలేదు, మొత్తం విని వెళ్ళిపోయింది. 4ంటికి తాడికొండనో ఏదో ఊరు, తాడికొండలో నేను ఒక ఇంట్లో పుట్టినట్టు 1990లో పుట్టినట్టు 10th సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకెళ్ళి వాళ్ళు చేసేసారు. ఏమిది? 1 minute ప్రేయర్. చెప్పండి. నువ్వు తిరిగినంతసేపు పని అవ్వదు నాన్న. ఇంకెవరైనా తిరుగుతున్నారా కాళ్ళ క్యాపులు వేసుకొని? అవ్వదు, పని అవ్వదు. ఆగి ప్రార్థన చేయి, పని అవుతుంది. నువ్వు ఆగి ప్రార్థన చేస్తే నీ తరపున తిరిగే వాళ్ళని దేవుడు ఉంచుతాడు. ఆ వారం అంతా నేను ఆగి ప్రార్థన చేశాక నాకు 2 తిరిగారు నా కోసం సాయంత్రం దాకా పని చేసుకొని వచ్చారు. నువ్వు తిరుగుతావా తిప్పుతావా? నీ తరపున తిప్పాలి అంటే నువ్వు తిరగకుండా ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి, చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. మనుషులకు అసాధ్యమే కానీ నా దేవునికి సమస్తము సాధ్యము. ఎవడు ఎన్ని చెప్పినా టైం వాడి చేతిలోనే ఉంటుంది. టైం ఎవరి చేతిలో ఉంటుంది? యేసు ప్రభు వచ్చాడు, ద్రాక్షారసం అయిపోయింది. బోరు కొడుతుందా? బోరిలే. ద్రాక్షారసం అయిపోయింది. యేసే అన్నాడు వాటిని నీటితో నింపండి అన్నాడు. వాళ్ళు ఫుల్లుగా, దేవుడు ఫుల్లుగా నింపమన్నాడా నీటితో నింపమన్నాడా? నీటితో నింపమన్నాడు. కానీ వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదంటే వాళ్ళు ఫుల్లుగా నింపారు. వాళ్ళు ఎందుకు నింపారో తెలీదు, ఫుల్లుగా నింపారు. యేసే వచ్చాడు, తీసుకెళ్ళి ముంచి విందు ప్రధానికి పోయండి, ముందు వాడు అల్లాడిపోతున్నాడు అన్నాడు. విందు ప్రధానికి పోయటానికి వీళ్ళు ముంచారు. ముంచినప్పుడు అది వాటరే, వీళ్ళే కదా పోసింది. యేసే ముట్టను కూడా ముట్టలేదు, వాటరు. నడుచుకుంటూ వెళ్ళాడు నీళ్ళు. విందు ప్రధానికి పోస్తే అది ఏమైంది తెలుసా? ద్రాక్షరసమైంది. వాట్ కైండ్ ఆఫ్ సైన్స్? ద్రాక్షకాయ లేకుండా ద్రాక్షరసం ఎవడేం చేస్తాడా? మీకు మాంసం ఇవ్వకుండా మీ ఆయన వచ్చి త్వరగా చేయి మాంసం అంటే ఏం చేయాలి? కొత్తిమీర తెచ్చో, అల్లం తెచ్చో, మాంసం ఏది లేదు చెయ్యంటే. ద్రాక్షకాయ లేకుండా ద్రాక్షారసం చేశాడంటే వాట్ కైండ్ ఆఫ్ సైన్స్ మ్యాన్? ఇది గాడ్ సైన్స్. ఇది ఎవరిది? గాడ్ సైన్స్. ఏమీ లేకపోయినా సృష్టించగల సమర్థుడు నీ దేవుడు. గర్భఫలం లేకపోయినా గర్భాన్ని తీగల సమర్థుడు. ఎంత అయిపోయిందంట ఎవరికి? శారమ్మకి. బయటకు వచ్చాడు, ఆయన పేరే ఇస్సాకు. ఇస్సాకు ఏ రోజైనా జబ్బుతో చచ్చిపోవడం మీరు చూసారా? ఇస్సాకు ఏమి వయసులో పుడితే పిల్లలు బలంగా ఉంటారండి, వయసు దాటినా పుడితే ఏం బలం ఉంటారు? ఒక్కొక్కరు దేవుడు కృప ఉంటే బలంగా ఉంటారు. 90 ఏళ్ళకు పుట్టాడు ఇస్సాకు. కర్రలు మూసాడంట. కొంతమంది పిల్లలు తుమ్మితే జ్వరం, వాడికి తుమ్ము వచ్చిందంటే 3 ఊర్లు అదిరిపోతాయి. అమ్మమ్మూరు, నానమ్మూరు, బెంగళూరు. ఏమంటే తుమ్మాడా, మళ్ళీ వాడికి పరిచయం పెట్టింటారు, జ్వరం వచ్చి చూడు నిమ్మొచ్చు. అరే నాయన, 90 ఏళ్ళకి ఇస్సాకు తుమ్ములే దగ్గులే, కర్రలు మోసుకుంటా కొండెక్కాడంట. డాడీ వాట్సాప్ అంటున్నాడంట. హౌ కమ్ యూ గెట్ ద స్ట్రెంగ్త్ మ్యాన్? సైన్స్. వాట్ సైన్స్? గాడ్ సైన్స్. అందరు చెప్పండి. ఈ వాక్యం విన్న నువ్వు ధన్యుడు. ఆమేన్. కొంచెం ఎక్కించుకోండి. ఇట్స్ ఎ గాడ్ సైన్స్. ఈ సైన్స్ దేవుడు వర్కౌట్ అవ్వదు. 12 సంవత్సరాలుగా వైద్యులందరి దగ్గరికి వెళ్ళింది మన వదిన. ఎవరామా? రక్తస్రావణశ్రీ. వదిన్ని మర్చిపోకూడదు, ఎందుకంటే రక్తస్రావణశ్రీ అది ఎవడికేం చెప్పుకునే సమస్య కాదు, ఏది కాదు. ఒకరోజు డిసైడ్ అయింది. ఇప్పుడు దాకా వైద్యుల చుట్టూ తిరిగా, ఇప్పుడు ఈయన గురించి విన్నాను కదా, వెళ్దాం. వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు పట్టుకొని వచ్చాను. వచ్చింది. రక్తస్రావణ ఆగిపోయినాక వచ్చిందా, కంటిన్యూస్లో వచ్చిందా? ఇంకా అదే బాధతో వచ్చింది. అందరూ చుట్టూ ఉన్నారు. అలా పట్టుకుంది. ఇన్స్టెంట్గా ఆగిపోయిందంట. స్తోత్రం చెప్పండి. ఇన్స్టెంట్గా ఆగిపోయిందంట. షాక్ అయిపోయింది. వాట్ సైన్స్ ఇస్ దిస్? గాడ్ సైన్స్. నువ్వు మనుషులు సైన్సులు వాళ్ళు చెప్తూ ఉంటారు, అదిగో అమ్మ నీకు ఇది వచ్చింది కదా, దీని తర్వాత చేతులు అన్నీ పట్టేస్తున్నాయి కదా, దాని తర్వాత నుంచి నువ్వు వెంటనే అవునండి, దాని తర్వాత కాలు కూడా లాగుతుంది కదా, అవునండి, అప్పుడప్పుడు నాడు అవునండి, తీసే. గాడ్ సైన్స్ డిఫరెంట్. నువ్వు మొత్తం పోయినా దేవుడు నిన్ను లేపుతాడు. ఆయన శూన్యంలో సమస్యము సృజించగల దేవుడు.
ఈ ఇక్కడ భూమిలో ఒక లా ఉంది. ఏంటది? ప్రతిదీ బేస్ అవుతేనే ఆగుతుంది. మరి భూమి దేని మీద బేస్ అయింది? దేవుడు వాక్కు మీద. దేవుడు అన్నాను అక్కడ ఆగు అన్నాడు. అక్కడ టైం లేదు కాబట్టి అది అక్కడ ఆగిపోయింది. ఇది వాట్ సైన్స్? గాడ్ సైన్స్. ఈరోజు నీకున్న దేవుడు ఎవరో తెలుసా? సమయాన్ని కంట్రోల్ చేసే దేవుడు. హీ హ్యాస్ ఎ గాడ్. అంతేగాని ఈ కాంటాక్ట్లు తక్కువ, ఇవి వేస్ట్ కాంటాక్ట్లు. వాళ్ళు నీకు ఇంతే చేస్తారు. ఎంత చెప్తారు? నీకు 5,000 ఇచ్చి నీ జీవితం అంతా వాళ్ళ పాదాల దగ్గర ఉండాలంటారు. నిజమా కాదా? నీ డబ్బులు ఇచ్చి అడిగినప్పుడు ఒక్కసారి ఇచ్చావు, 100 సార్లు అడిగితే దానికి నేను అంటారు తెలుసా? అడిగినప్పుడల్లా ఇచ్చాను కదా, సో నేనే పోషిస్తున్నా, వాళ్ళ అబ్బాయిని నేనే, వాళ్ళ అమ్మని నేనే, అమ్మమ్మని నేనే, తాతమ్మని నేనే. ఓరే నాయనా, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్? ఎలాంటి మనుషులు వీళ్ళు? వీళ్ళు నమ్మద్దు. దేవుడిని నమ్ము, దేవుడిని నమ్ము. నేనే మనిషి దేవా నాకు ఇది చెయ్యి, ఏదో ఒక మనిషి ద్వారా దేవుడు అది చేస్తాడు. దట్స్ ఇట్, దట్స్ ఆల్. ఎందుకంటే దేవుడు అల్టిమేట్గా మనుషులనే వాడుకుంటాడు, కానీ ఆయన నడిపిస్తే బాగుంటుంది. ఎవరు నడిపిస్తే? ఆయన నడిపిస్తాడు. కాబట్టి చెప్పండి, ఎర్ర సముద్రాన్ని ఆపింది ఎవరు? దేవుడు. దేవుడా కాదా? ఎరికో గోడ దగ్గరికి వెళ్దాం ఒక రౌండ్. ఏమి వాళ్ళ కేవలం ఏం చేశారు? వాళ్ళు స్తుతించారు. 7వ రోజు ఏమైందంట? ఇదేం సైన్స్? ఇదేం సైన్స్? ఈరోజు మీ సమస్యలన్నీ కూలిపోతాయి. ఆమేన్. నీ శత్రువు ఇటు అటు ఉన్నా వాళ్ళకి తెలియకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు. వాళ్ళకి తెలియకుండా దేవుడు నిన్ను పోషిస్తాడు. వాళ్ళు ఆశ్చర్యపోవాలి, ఏమేను మాతోనే ఉంటావు, ఎలా పోషించబడుతున్నావు, ఎలా తింటున్నావు, ఎలా ఇంత ఆరోగ్యంగా ఉంటున్నావు. మేము ఎప్పుడు మా ఇంట్లో అనారోగ్యాలే, మీ ఇంట్లో మాత్రం ఆరోగ్యం. ఎక్కడిది ఇది? నా ప్రభు కృప. నేను మనుషులతో కాదు, నా దేవునితో మాట్లాడతాను. ఈరోజు నుంచి అలవాటు చేసుకోండి దయచేసి, దేవునితో మాట్లాడండి. వేర్ ఎవర్ యు గో, వాట్ ఎవర్ యు డూ, ఎనీ టైప్ ఆఫ్ సిచ్యువేషన్, హౌ హార్డ్ ఇట్ మే బీ, కానీ నువ్వు అక్కడ నుంచో ఒక్క నిమిషం ప్రభుతో మాట్లాడు. ఆయన అక్కడ టైం ఆపేస్తాడు, నీకు చేయాల్సిన పనులన్నీ చేస్తాడు. హీ సీస్ ద టైమ్ అండ్ హీ స్టార్ట్స్ ద వర్క్. నీ కోసం ఆయన సమయాన్ని ఆపేస్తాడు. సూర్య చంద్ర నక్షత్రంలో ఆపిన దేవుడు అలా నడిచెళ్తుంటే అలా ఆగిపోయాడంట. ఎవడి స్వరం విని? ఒక గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఎప్పుడైతే యేసయ్య నడుస్తున్నాడో ఇమ్మీడియట్లీ స్టాప్. ఆగింది ఎవరో తెలుసా? టైం కాదు, టైంని ఆపి ఆయనే ఆగిపోయాడు. వెంటనే ఆగిపోయి వెనక్కి తిరిగి వాడు నా దగ్గరకు తీసుకున్నాడు. ఎవరు ఆపింది? ఇంతటి శక్తివంతుడు నువ్వు ప్రార్థిస్తే ఆగిపోతాడు. నీకోసం ఆయన ఏదైనా చేస్తాడు. ఆయన ఆకాశం నుంచి ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడు ప్రార్థిస్తావా, ఎప్పుడు అధికారం ఇస్తావా? ఆయన నీ కుటుంబంలో దూరి, నీ వ్యాపారంలో దూరి, నీ ఉద్యోగంలో దూరి, నీ కుటుంబ సమస్యలన్నీ తీర్చాలని ఈజ్ వెయిటింగ్. ఎందుకంటే హీ హాజ్ ఆల్ పవర్ బట్ హ్యావ్ నో అథారిటీ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఆయనకు అధికారం లేదు. ఆ అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. నీకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. అందుకే నువ్వు దేవుడికి ప్రార్థించినప్పుడల్లా సమయమును స్వాధీనపరుచుకున్న దేవుడు నీ తరపున యుద్ధం చేస్తాడు. అందుకే యుద్ధం ఎవరిది? యెహోవాది. అగ్నిగుండంలో పడ్డాడు, అగ్ని ముట్టలేదు. అగ్నితో కాల్చబడుతుంది చెట్టు, కానీ అగ్ని కాల్చబడలేదు. ఎర్ర సముద్రంలో వెళ్ళారు, కానీ నీళ్లు వాళ్ళ మీద పడలేదు. నీటి మీద నడిచాడు, నీటి ఆయన్ని ముంచలేదు. ఇలాంటి అద్భుతాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? ఆయన సమయాలనే స్వాధీనపరుచుకునే దేవుడు. ఆ దేవుడు పైన ఉన్నాడు, ఆకాశం అందు ఉన్నాడు. నువ్వు చేయు ప్రతి ప్రార్థన వినటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే నిర్ణయం ఏంటి? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, దేవా ఈరోజు నాతో మాట్లాడు. ఆ భావంతో రండి. మీరు బయటికి వెళ్తున్నా, నడుస్తున్నా, కూర్చుంటున్నా, బండి మీద వెళ్తున్నా, టాక్ టు గాడ్. అందరు చెప్పండి. నీ కాంటాక్ట్ ఎవరై ఉండాలి? కాంటాక్ట్ నెంబర్ అంటారు కొంతమంది. ఇర్మియా గ్రంథం 33:3. ఒకసారి కాంటాక్ట్ నెంబర్ తీయండి. ఎవరో భక్తులు ఈ పేరు పెట్టాడు. దెర్ ఈస్ ఎ కాంటాక్ట్ నెంబర్. ఆగండి ఒక నిమిషం, తీయండి అందరూ. నాకు మొరుపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. సింగిల్ వర్డ్. నిన్ను పట్టుకుంది ఎంతటి శక్తివంతుడైన చిన్న ప్రార్థన. ఏంటి? చిన్న ప్రార్థన. నా ఫ్రెండ్ సునీల్ అని ఒకడు ఉండేవాడు. వాడికి దేవుడి గురించి చెప్తే వాడు నన్ను చాలా హేళన చేసేవాడు. భక్తుడు వచ్చాడు, రా అదిరా ఇదిరా అని. మంచి ఫ్రెండే. హల్లెలూయా అంటాడు, నేను వచ్చిన అనేవాడు ఎటకారంగా.
ఈయన అన్నారే ఇదంతా మ్యాటర్ కాదు, ప్రేయర్ చేసి చూడు, దేవుడిని ప్రార్థన వింటాడు. నా ప్రార్థన ఎందుకు వింటాడు దేవుడు? నేను ఆ దేవుడు భక్తుడు, నీ దేవుడు భక్తుడు అన్నాడు. ఒకరోజు ముగ్గురు బండి మీద వెళ్తున్నారంట. ఆ బండి ఏమో వాళ్ళ అన్నయ్యదంట. పోలీసుడు పట్టుకున్నాడు. మనోడు పోయి ఎవడ ముందు బ్రేక్ వేసాడు? సీఏ ముందే వేసాడు. కానిస్టేబుల్ అన్న సైడ్కి తీసుకెళ్ళి 50-100 పెట్టచ్చు. అప్పుడు ఫైన్ లేవు, 50 మన పర్సనల్ ఫైన్ కట్టేసి వచ్చేయాలి. వీడు సీఏ ఆపాడంట. ఎవరు? సీఏ ఆపాడు. వీడికి నేను చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చి, ఏసయ్య నన్ను విడిపించు ఏదేదో చేశాడంట. ఓ మొక్క 2 నిమిషాల్లో సీఏ వచ్చి వెళ్ళరా అన్నాడంట తాళం తీసుకొని. వీడికేం అర్థం కాక బయటకు వచ్చేసాడంట. వచ్చి వెనక్కి చూస్తున్నాడంట, ఇంకా పిలవట్లేదు ఏంటి నన్ను. పోరా అన్నాడంట. వచ్చేసాడు బయటికి. ఎప్పుడైతే అలా బయటకు వచ్చేసాడో వాడు నాకు ఫోన్ చేసి, రే మీ ఏసే ప్రార్థన ఏంటాడు రా. ఊరే నేను షాక్ అయ్యా. నేను అన్నా ఇలాంటివి చాలా షాకులు అవుతాను నేను, రోజుకు 10 అవుతాను నేను. నీ దేవుడు ఆయన ప్రేమ గొప్పది, నువ్వు అడగాలే కానీ అన్నీ సీజ్ చేస్తాడు. ఆమేన్. అన్నీ రేపు నువ్వు సెలవు అడగాలే కానీ, పిల్లలు అడగండి. ఒక్కొక్కరు నాకు చిన్నపిల్లలు సాక్ష్యం చెప్తారు. ఏమన్నా తెలుసా, అయ్యా నేను ప్రార్థన చేశాను, మా స్కూల్లో ఒక ఆయన చనిపోయాడు, సెలవు ఇచ్చారు. రే ఇది బయట చెప్పే సాక్ష్యాలు కాదు, మనసులో పెట్టుకున్నాను. కొన్ని సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే చెప్పలేం, నిజం. కానీ మనం అనిపిస్తుంది, కానీ నువ్వు అడగాలే కానీ సీల్ చేసేస్తాడు. నువ్వు వాడెవడో చచ్చిపోతుంది. అందుకని ప్రిన్సిపల్ కొడుకు వాళ్ళ కొడుకు అంట సెలవు. ఏంటి ఎవడు చేశాడు ప్రార్థన? ఓ బొడ్డోడు చేశాడు. వాడు అంటాడు ఇంటికి వచ్చి, నేను అయ్యకి ఈ సాక్ష్యం చెప్పాలన్నాడు. వాళ్ళమ్మ తీసుకొచ్చింది. ఏమిరా నీ సాక్ష్యం అంటే ఇది ఏంటంట? కాదు అయ్యగారు, నేను ప్రేయర్ చేశాను, నాకు రేపు సెలవు కావాలని మీరు చెప్పారు కదా వాక్యంలో. ఏమైంది అంటే మా ప్రిన్సిపల్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ కొడుకు చచ్చిపోయాడు. ఒరే అది నువ్వు పైకి చెప్పకరా, నన్ను అంటారు నిన్నంటారు. లేదులే నాన్న అలా అయి ఉండదులే, కంగారు పడకని ఏదో చెప్పా. అప్పుడు అనిపించింది నువ్వు అడగాలే కానీ దేన్నైనా ఆపేస్తాడు దేవుడు. ఆమేన్. ఆయనకు నువ్వు అంటే ఎంత ఇష్టం అనేది నువ్వు అడిగితే అర్థమైంది. ఇప్పుడు ఎవరైనా మనకి ఇష్టం ఉన్నారా లేదా అనేది మాటల్లో అర్థమైద్దా, ఇచ్చే దాంట్లో అర్థమైద్దా? మాటల్లోనా? ఆ మాటలు నమ్మే పెళ్లి చేసుకున్నారు. ఏమైనా ఇస్తున్నారా? ఎవడేమి ఇవ్వడు. మాటల్లో అర్థం కాదు. ఎక్కడా? అవునా నిజంగా నేను అంటే ఇష్టమా, నాకు ఇది అను ఇవ్వాలని ఉంది కానీ ఇప్పుడు వద్దు, ఇంకెళ్ళు. ఎవడేమి ఇవ్వడు నీకు. కానీ దేవుడు తన ప్రేమ ఇచ్చే విషయంలో చూపిస్తాడు. నీకోసం ఆయన ప్రాణమే పెట్టాడు, నీకోసం ఏదైనా చేస్తాడు. నువ్వు అడగాలే కానీ ఈరోజు నుంచి ఒక్కటే, ఎవరు కాంటాక్ట్ ఉండాలి నీ దగ్గర? మోషేకి ఏదొచ్చినా పైకి ఎక్కుతాడు కొండ, ఏలియాకి ఏదొచ్చినా పైకి ఎక్కుతాడు. వీళ్ళు రాజుల్ని రాజ్యాలతో మాట్లాడరు. ఏ రాజుతో వీళ్ళు మాట్లాడరు. రాజులకు రాజుతో మాట్లాడతారు, ప్రభులకు ప్రభుతో మాట్లాడతారు. ఓన్లీ సింగిల్ కాంటాక్ట్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. అందరు చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి. ఓన్లీ సింగిల్ కాంటాక్ట్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. దట్ కంట్రోల్స్ హెవెన్, ఎర్త్ అండ్ వేర్ ఎవర్ యు ఆర్. ఎక్కడికున్నా ఇట్ కంట్రోల్స్. టైంనే స్వాధీనపరుచుకునే దేవుడు ఆయన. ఓన్లీ సింగిల్ కాంటాక్ట్. ఆయనది మీ దగ్గర ఉంది, ప్రభువా అను చాలు ఆయన దిగిపోతాడు, సీన్లోకి దిగిపోతాడు ఆయన. ఆయన నీటిలో వాళ్ళు కేకలు వేశారు, నీటిలోకే వచ్చాడా? ఒడ్డు దగ్గర కూర్చొని మాట్లాడా? నీటిలోకే వచ్చాడు. అగ్నిగుండంలో వాళ్ళు కేకేశారు, అగ్నిగుండం బయట ఉండి మాట్లాడా? అగ్నిగుండం లోపలికి వచ్చి మాట్లాడా? నీ పరిస్థితికి బయట ఉండే దేవుడు కాదు, నీ పరిస్థితిలో ఉండే దేవుడు, నీ ఇంట్లో ఉండే దేవుడు. నీ ఇంటికి ఎవ్వరు రాకపోవచ్చు, నువ్వు మొర్రు పెడితే ఆయన వచ్చి నీ ఇంట్లో కూర్చుంటాడు, ఆయన వచ్చి నీ ఇంట్లో ఉంటాడు. ఆయన బయట ఉండి మాట్లాడే దేవుడు కాదు, బయట ఉండి నేను ఉన్నాలే అమ్మా అనేవాడు కాదు. ఆయన సీన్లోకి వస్తాడు, ఆయన వచ్చి మాట్లాడతాడు అంతే. ఆయన నీ మధ్యలో కూర్చొని మాట్లాడతాడు. ఆయన నిలబడితే ఎవ్రీథింగ్ సీస్. నీకేది కావాలో అది చేసి పెడతాడు దేవుడు. అంతటి దేవుడిని పెట్టుకొని నువ్వు ప్రార్థించావు, తప్పెవరిది? నువ్వు వర్షంలో తడవటం తప్పు కాదు, సంకలో గొడుగు పెట్టుకోవడం తప్పు. ఏంటి? నువ్వు వర్షంలో తడువు తప్పులేదు. సంకలో అమెజాన్లో ఆర్డర్ చేసావు 2000 పెట్టి, నైస్ గొడుగు. ఏ గొడుగు? దాన్ని సంకలో పెట్టుకొని తడుస్తున్నావు. నిన్నేమంటారు? ఇట్రా అని పిలిచి ప్యాట్మన్ ఒకటేసి అంటావా అనవా? ఒరే నేను తడిచా, నువ్వు తడిచావు, తడవటం ప్రాబ్లం కాదురా, గొడుగు పెట్టుకొని తడుస్తావు తిక్కలోడా. వాడు దేవుడు లేక ఏడుస్తున్నాడు, దేవుడు ఉండి ఏడుస్తున్నావు అంటే నువ్వు గొడుగు పెట్టుకొని తడుస్తున్నావు పిచ్చోడా. నీకు నీ దేవుడు ఇలా నొక్కితే వచ్చే గొడుగు ఎంతసేపు భలే ఉంటుంది కదా. గొడుగుతో ఎన్నిసార్లు కొట్టేవాళ్ళం, ఇట్లా అన్నాడు గుద్దుకునేది, సారీ కావాలని కొట్టి సారీ బాగుండేది, పని చేస్తుందా లేదా.
తగులుతుందా లేదా చెక్ చేసేవాళ్ళం. స్విచ్ నొక్కినా ఆడికి పొడుచుకుంటుంది. సారీ నిజం. మీకు గమనించండి. నువ్వు ఒకసారి చెక్ చేయి, నీలో ఉన్న ఏసైని చెక్ చేయి. ఒక్కసారి నొక్కి చూడు బటను, ప్రార్థన బటను చక్కని ఓపెన్ అయింది. అరే భలే ఓపెన్ అయిందే. అది నీకు నచ్చుతుంది కాబట్టి పద్దాకులు నొక్కుతావు. అది ఓపెన్ అవ్వకపోతే నొక్కో. ఈరోజు నువ్వు ఎప్పుడు నొక్కితే అప్పుడు ఓపెన్ అవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేయర్ 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 ప్రేయర్, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆ ప్రార్థన చేయించాలో ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా దేవుడు మెరాకిల్ చేస్తాడు. రేపు ఈ టైంకి ఇవ్వాలన్నాడు, వచ్చే నెల ఇవ్వలే అంటాడు. స్తోత్రం చెప్పండి. ఎంత బాగుందో కదా ఈ మాట, చివరి మాట. అలా అంటే బాగుంది దేవా. వచ్చే నెల ఇద్దులే, ఉన్నప్పుడు ఇద్దు. ఏం చేసావు ఈ 10 నిమిషాల్లో? ప్రార్థన. ఏదైనా మార్చగలిగిన సామర్థ్యం నా ప్రభువుకు ఉంది. ఈ భూమిని కంట్రోల్ చేసేది టైం అయితే, టైంని కంట్రోల్ చేసేది దేవుడు. నో సైన్స్ వర్క్ బిఫోర్ గాడ్. హీ హ్యాస్ హిస్ ఓన్ సైన్స్. ఆయనకంటూ ఒక సైన్స్ ఉంది. స్తోత్రం చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకా టైం ఉందా? స్తోత్రం. ఇది ఇంకో సైన్స్, శ్రీరాంపురం సైన్స్ ఇది. అక్కడి నుంచి ఇట్లా అంటూ ఉంటారు. 5 నిమిషాలు 10 నిమిషాలు. స్తోత్రం. వాక్యం అర్థమైందా వ్యర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. ఎవరికైనా వ్యర్థమైందని పక్కన వాళ్ళు అంటే కనుక బుర్ర మీద కొట్టి చక్కగా వినని చెప్పండి. వింటే అర్థమవుతుంది. ఆమేన్. అర్థమా వ్యర్థమా? వాట్ కైండ్ ఆఫ్ సైన్స్? వాట్ కైండ్ ఆఫ్ సైన్స్? గాడ్ సైన్స్. అందుకేమంటారు తెలుసా? సైన్స్ అండ్ వండర్స్. ఏంటి? సైన్స్ అండ్ వండర్స్. నా దేవుడు గొప్పవాడు. ఇంతటి బలవంతుడు, ఇంతటి శక్తివంతుడిని పెట్టుకొని నువ్వు మౌనంగా ఉంటావు, ప్రార్థన చేయవు. ముందు దేవునికి ప్రార్థన చేయటము నేర్చుకో. జ్వరం వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్తాం కాదు. ఇక్కడ ఉన్నాడు కదా మూలం మీద అని, ఏదో ఒకరోజు ఇటు పొడవబోయి ఇటు పొడుస్తాడు, సరిపోయా. ఇంతలా వాస్తుంది. ఎక్కడ వాసిందంటే కూడా చెప్పుకోలేవు నువ్వు. ప్రార్థన చేయండి. ఇక అది చెప్పుకునే ప్లేస్ కాదు, చూపించే స్థలాలు కాదు. ప్రార్థన చేయండి. ఒకవేళ నీకు జ్వరం వచ్చిందా, ప్రార్థన చేయ ముందు. ప్రభువా, ఇది నేను ఎలా వచ్చిందో నా జీవితంలోకి, ఇది నా శరీరంలోకి సంభవించింది, దీని విషయంలో నువ్వు నన్ను కరుణించి నీ నామములో నన్ను స్వస్థపరచు అని ప్రార్థన చేయి. ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. నువ్వు వెంటనే ఇట్లా చూస్తావు, దా అంగడికి వెళ్దాం. అంగడి దాన్ని ఏమంటారు? హాస్పిటల్కి వెళ్దాం. నాకు చండాలంగా ఉంటుంది అక్కడ మీరు కూర్చుంటే. వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, ఒక 2-3 రోజులు చూడాలి. ఇంకా వైద్యుల దగ్గరికి కూడా వెళ్ళేటప్పుడు 3 రోజులు చూస్తే ఓకే. దేవుడు కొన్ని హాస్పిటల్లోనే క్యూర్ చేస్తాడు మనకు బుద్ధి రావాలని, కొన్ని ఇంట్లో చేస్తాడు, కొన్ని అట్లా వచ్చి అట్లా పోతూ ఉంటాయి 10 నిమిషాల్లో. హాస్పిటల్కి వెళ్ళండి, తప్పు లేదు. కానీ అంత ఇమ్మీడియటా? దేవుడు లేడా నీకు? దేవుడు లేడా? ఇమ్మీడియట్ హాస్పిటల్. 4 రోజులు చూడరు, ఇమ్మీడియట్గా వేసి హాస్పిటల్లో అయిపోవాలి. ఏమ్మా ఏమి ఇక్కడ ఉన్నావు వెళ్ళదంటే, లేదు మా అమ్మకు బాగాలేదు. ఏమైందంటే పొద్దున కొంచెం నీరసం. ఎప్పుడే వచ్చేసేసిద్ది. దాని తర్వాత నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రభు నాకు. దేవుడు వినడు. కాబట్టి నీకు ఇంత కలిగి ఉన్న దేవుణ్ణి నమ్ము. మోషే ఎవరితో మాట్లాడాడు? ఎవరు ఆయన పేరు? దేవుడు. మోషే మాట్లాడినప్పుడు ఏం జరిగింది? టైం సీజ్ అయిందా లేదా? 40 రోజులు మోషేకి తెలిసిందా? మోషే వస్తుంటే ముఖం అంతా వెలిగిపోయిందంట. ఏమైపోయింది? వాళ్ళందరూ మోషే వస్తే ఇట్లా పెట్టుకున్నారు ఫేస్. ఎందుకని? మోషే ఎందుకు అలా ఉన్నారని అడిగాడు. లేదు నీ ముఖము తేజస్సుతో ఉంది, అది మేము చూడలేకపోతున్నాం. ఎందుకు? మోషే ఎవరితో గడిపాడు? దేవునితో. దేవుడు అనగా వెలుగుతో గడిపితే వెలుగు వస్తుంది నీ మీదకి. చీకటితో గడిపితే చీకటి. కొంతమంది ఎప్పుడు చీకటి ఆలోచనలే. ఏం ఆలోచనలు? మంచి ఆలోచనలు ఉండవు, అన్ని చీకటి ఆలోచనలే. ఎందుకంటే నువ్వు గడిపేదంతా చీకటి. ఫోన్ చూసినా ఎవరితో గడుపుతావు? ఆ 2-3 గంటలు ఏం చూస్తావు? అంతా చీకటే, అంతా చీకటి పనులే. ఇది పెట్టుకోవటం, ఏది చెవులో పెట్టుకోవటం, చీకటివన్నీ చూస్తావు. చీకటి చూస్తే చీకటే. నువ్వు ఏది చూస్తావో, దేంతో గడుపుతావో, దేంతో నడిపించబడతావో అదే నీ మీదకి వస్తుంది. ఈరోజు నుంచి అంతా మార్చుకో. దేవునితో మాట్లాడు, దేవునికి నీ సమయాన్ని ఇవ్వు. ఇంతమంది అలవాటు చేసుకుంటారు దేవుడితో మాట్లాడటం. చెప్పండి, దేవుడితో మాట్లాడి. హీ క్యాన్ కంట్రోల్ ఎవ్రీథింగ్. మనుషులను అస్సలు చూడొద్దు, మనుషులకు నువ్వేమీ భయపడొద్దు. టైం ఎవడైనా పెడితే డాక్టర్కి నవ్వు వచ్చేసేయండి, అంతేగాని ఇక్కడ చెప్పొద్దు ఇవన్నీ. దేవుడికి టైం చెప్పొద్దు, ఆయన టైంనే సెట్ చేస్తాడు.
నిజంగా డాక్టర్లు చెప్పినట్టే జరగాలి అంటే ఈ భూమి మీద ఎవడు బతికుండడు. ఉంటాడా లేదా? వాళ్ళు 100 మందికి చెప్తే దాంట్లో 50 మందికి జరుగుద్ది, 50 మందికి జరగదు. నీకు అస్సలు జరగదు. స్తోత్రం చెప్పు. నీకు అస్సలు జరగదు. స్తోత్రం చెప్పు. దేవుడి దగ్గర కాలములు సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయన సైన్స్ వాడదాము, అది నీకు అసాధ్యమేమో కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. రబాల షటల రబాల కేల రమాందల రిబల యందల రిదల రమాందల రబాల కేల రబయట. ఈ వాక్యం విన్న తర్వాత ఎవరు మౌనంగా ఉండొద్దు. దయచేసి ఎక్కడికి వెళ్ళొద్దు, ప్రార్థన చేసుకోండి. దేవానికి స్తోత్రములు ప్రభా. కురాబాల షందల రిబల కేల రమాందల రిబల కేందల రబయట. యేసురాజానికి స్తోత్రములు, సర్వోన్నతుడానికి స్తోత్రములు, సర్వాధికారికి స్తోత్రములు. ఈ దినం మాతో మాట్లాడావు ప్రభా. ఎర్ర సముద్రమును నువ్వు పాయలు చేసావు నాయనా. బండ నుంచి నీళ్ళు ఇచ్చావు, ఆకాశం నుంచి మన్నాని కురిపించావు. వాట్ కైండ్ ఆఫ్ సైన్స్! స్త్రీ గర్భము ఏమాత్రము, శారా గర్భము, స్త్రీ ధర్మం అంతా పోయిగొట్టుకుంది. దాని తర్వాత నువ్వు గర్భం తెచ్చావు. అది ఎలా సాధ్యము? వాట్ కైండ్ ఆఫ్ సైన్స్ నాయన! అన్నిటినీ కంట్రోల్ చేసేది టైంని కంట్రోల్ చేసేది నా యేసయ్య. ఆయనతో గడపండి, ఆయనతో మాట్లాడండి, ఆయనతో గడపండి. ఆయనతో నువ్వు గడిపి ఆయనతో నువ్వు మాట్లాడితే ఆయన నీ ప్రతి ప్రార్థనకి జవాబిస్తాడు. నువ్వు మొరుపెట్టగా ఆయన ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. తండ్రి దేవా, మహోన్నతుడా, స్తోత్రములు ప్రభా. ఈ దినం ఈ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు, నీ బిడ్డలందరినీ నువ్వు దర్శించినందుకు, వాళ్ళు ఏ సమస్యలతో బాధలతో ఉండి నాయనా వచ్చి ఉన్నారో ఈ వాక్కులు వాళ్ళు జీవాన్ని కలగజేయను గాక. అదిగో నా దేవుడు ఉన్నాడు నాకు. అది ఎంత ప్రతికూల పరిస్థితి అయినా, అది అగ్ని గుండమైనా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆ రీతిగా వాళ్ళ విశ్వాసాన్ని పుట్టించి వాక్యానుసారంగా బిడ్డల్ని నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కానుకల సమయం. தீப்போலே இறங்கிடமே அக்னி நாவாமம் பதியானமே கொடும் காட்டாயி வீசினமே ஆத்ம நதியாயி ஒழுக்கிடமே అంత్యకాల అభిషేకం సకల జడతి మేలిం కొయ్తు కాల సమయమల్